పేరేం పేరున్నా మీది? నా పేరు గండికోటి అంజయ్య. ఈసారి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, మేలో జరుగుతాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే మేము బస్సులో 60% కాంగ్రెస్ ఇస్తాం. అంటే అభ్యర్థిని చూసా, పార్టీని చూసా? పార్టీని చూసి మేము కాంగ్రెస్లో అభ్యర్థి వాడు మంచోడో చెడ్డోడో తెలియదు మాకు. కాంగ్రెస్ ఏంటంటే పూర్వకాలం నుంచి మంచి పనులు చేసింది, ఇట్లా దోసుకోలేదు. టీఆర్ఎస్ అంతా దోసుడు చేయలేదు. ఒక క్రమశిక్షణ, ఒక లెక్క పత్రం ఉంటుంది. కాకపోతే వాళ్ళ దాంట్లో ఏంటంటే కొంచెం పెద్ద మనుషులు సీనియర్లు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇది చేస్తారు, కానీ మళ్ళా ఐక్యం అయిపోతారు. వాళ్ళు పనులు చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పనులు చేస్తాడు, ఇప్పుడు చేస్తూనే ఉండే ఆల్మోస్ట్ కొద్దిగా గొప్ప. ఆడు వచ్చే 4 నెలలు కాలేదు, పనులు అవుతాయి, చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఎంపీ సీట్లు కంపల్సరీ 8 సీట్లు పక్కా కొడతాడు. సార్ సికింద్రాబాద్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుందా? అది చెప్పలేము. ఇలా మాత్రం కొద్దిగా డౌట్ ఉంది, ఎందుకంటే ఆయనకి ఆ పద్మనాభకు ఏర్లు పారకపోయినాయి. మొత్తం ఈ నియోజకవర్గం నుంచి కంపల్సరీ వాళ్ళ పిల్లలు ఎంతంటే 5 కొడుకులు ఆయనకు, వాళ్ళే మొత్తం గల్లీ తిరగకుండా చాలా హంగామా చేస్తారు. కోటేశ్వరుడు అయిపోయిండు, 1000 కోట్లు సంపాదించిండు. కాబట్టి కొంచెం డౌట్ఫుల్, కానీ తెలంగాణ లోపల మాత్రం 8 సీట్ల నుంచి 9 సీట్లు గవర్నమెంట్ పక్కా కొడుతుంది కాంగ్రెస్. సార్ ఇక్కడ సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, లేకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ, ఎక్కువ ఏ పార్టీలకు ఫైట్ ఉంటుంది? ఓన్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి లేదు. ఇంతకుముందు సికింద్రాబాద్ లో ఎంపీ కిషన్ రెడ్డి గెలిచిండా? ఏదో అట్లా గెలిచిండు, కానీ అది ఆయనకు అంత ఫేత్ లేదు. ఆయన ఏదో నామమాత్రం గెలిచిపోయింది, కానీ ఆయనకు అంత సీన్ లేదు, ఏం వర్కులు చేయలేదు. బీజేపీ కిషన్ రెడ్డి పట్టించుకునే నాదుడే కాదు, ఎంతో కొంత ఈ పద్మనాభం అన్న పనులు చేసిండు కొద్ది గొప్ప. ఆయన కూడా ఏం లేదు, చారణ చేసిండు, బారం తినేసిండు అంతే. అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారం రాకుండా ముందు దగ్గర 6 గ్యారెంటీలు చెప్పి 100 రోజులు కన్ఫర్మ్ చేస్తారని హామీ ఇచ్చారు. 100 రోజులు జరిగిన ఆ హామీ ఏం జరగలేదు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చాడు, ఆల్రెడీ లేడీస్ పోతున్న ఎవరు వస్తున్నారు. ఇప్పుడు అది గ్యాస్ అమలు చేసిండు, ఈ మంత్లు ఇస్తా అంటారు. ఇంకొకటి 200 యూనిట్ల వరకు ఫ్రీగా అంటున్నాడు, అది కూడా అమలు చేస్తున్నాడు. కొన్ని ఇండ్లు వచ్చాయి మా ఇండ్లకు. తర్వాత ఇంకొకటి వాడు ఏమంటున్నాడు, 2500 ప్రతి లేడీస్కు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అమలు చేస్తా అంటుండు. వాడు కొత్త సంసారం 10 ఏళ్ళు చేజారిపోయింది. ఇప్పుడు సరిదిద్దుకోవాలని కొద్దిగా వెంబట మన ఇంట్లో మనం 1-2 పిల్లలు ఉంటాం, వాళ్ళని డివైడ్ చేసేందుకు వాళ్ళకు రాషన్ చెప్పపోసి ఎంతో కొంత ఇవ్వాలంటే వెంబటదా. వాడంతే పాపం చిన్న వయసు, మొన్న కదా వచ్చింది, ఇంకొక 1 మంత్ అన్ని చేస్తా అంటుండు, పక్క చేస్తా అంటుండు. మళ్ళొకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దామని మీరు అనుకుంటున్నారు? మళ్ళొకసారి నేనే కాదు, యావత్ మన తెలంగాణ మొత్తం ప్రజలు ఏమంటారు అంటే ఒక 8-10 సీట్లు ఎదురు కొడతారు. వీళ్ళు కుంభకోణంలో చేరుకుపోయారు. వాళ్ళ బిడ్డ కవిత గారు అక్కడ సెంటర్లో పోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ జూన్ 5th ఆల్మోస్ట్ కేటీఆర్ కేసీఆర్ వెళ్ళిపోతుండు జైలు. బీజేపీలోకి జైలుకండి, బీజేపీలో కాదు, జైలు కాదు. వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ ఆరోపణలు చేస్తారు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయరని అంటారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చేస్తారు కదా, ఎలక్షన్ ఉందని కొద్దిగా కుమ్ముకయ్యారు, కామ్గా ఉన్నారు. ఇమ్మీడియట్లీ చూసుకోండి, వాళ్ళు సెల్ స్కానింగ్, అక్కడ బిడ్డనేమో లిక్కర్ స్కానింగ్, మళ్ళీ ఈ మొత్తం భూములు ఒక్కొక్కరికి 4000-5000 ఎకరాలు అనండి. ఏ కాంగ్రెస్ చేసింది, ఎవరు చేసిండు, బీజేపీ చూసిండా? పాపం వాస్తవంగా చెప్పాలంటే వచ్చే జూలైలో కేటీఆర్ కేసీఆర్ కంపల్సరీ జైలుకి పోతుంటారు. గన్ షాట్. వెంకటేష్. మీ పార్లమెంట్ ఏది? సికింద్రాబాద్. ఈసారి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఓటైతే ఇప్పటి వరకు మేము పద్మరావుకు గత 2 సంవత్సరాలు 2 సార్లు గెలిచిరు ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా పద్మరావుకే మేము ఓటేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ మాకు కాంగ్రెస్ నుంచి కొన్ని పనులు చేసిర్రు, ఇక అభిమానంతో ఇక కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 3 నెలల్లో కాంగ్రెస్ పనిచేసిందా మీకు బస్సులో? మాకు ఈ బస్సుల పని కాదు, మాకు కాంగ్రెస్ పార్టీ అప్పడోళ్ళు ఇందిరమ్మ వాళ్ళు జాగలు ఇచ్చినాయి మాకు. ఆమె జాగలు ఇచ్చినట్లనే మేము ఇప్పుడు ఉండేది, మేము బతికేది అవే జాగాలతో కట్టుకున్నాం, ఇల్లు కట్టుకొని మాకు అంతో ఇంతో ఈ యూనివర్సిటీలో ఇక్కడ అంతా వదిలేసి మాకు ఇక్కడ ఇదంతా కేటాయించి మాకు ఆమె భూములు పట్టాలు ఇచ్చింది. అప్పుడు ఆ అభిమానంతో కాంగ్రెస్ నుంచి వేద్దామనుకుంటే సికింద్రాబాద్ లో ఏ కార్యకర్తకు ఏ మనిషికి ప్రాబ్లం ఉన్నా పద్మరావుడు ఏ ప్రతి క్షణంలో వస్తుంటారు. అట్లాంటి వ్యక్తికి మరి ఓటు వేయకుండా కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మేము ఇప్పుడు ఈసారి వచ్చిండు ఛాన్స్ ఈయనకి ఇద్దాం అనుకుంటున్నాం. ఆయన 2 సార్లు గెలిపించినాం, 2 సార్లు 3 సార్లు గెలిపించినాం. చాలు ఒకసారి వీళ్ళు వచ్చి ఏమైనా చేస్తారేమో అని చూస్తున్నాం. అట్లా
అంటే మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నాం. బీజేపీ ప్రభావం ఏముండదా కిషన్ రెడ్డి మీ దగ్గర? మా దగ్గర ఇక్కడ బీజేపీ ఎక్కువ లేదు మాకు. మొత్తం ఏమున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్. అంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఏమన్నా మీకు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి సెంట్రల్ మినిస్టర్ రెండు మీ సికింద్రాబాద్కి ఏమన్నా చేసిండా? మాకు ఏం చేయలేదు ఇక్కడ, చేయలేదు కాబట్టి మాకు ఏమున్నా కాంగ్రెస్ మాకు భూములు ఇచ్చింది. ఈ పద్మరావు పిలిస్తే వచ్చి ఏదంటే అదే చేసేది. అది ఆ రెండు అభిమానాలు మాకు వీళ్ళక ఎవరికన్నా ఒక కేసేస్తాం. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వేద్దాం అనుకుంటున్నాం ఈసారి మేము. మాది సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు దగ్గర ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేసాం? మామూలుకి వేసాం, పద్మారావుకి వేసాం, ఇంకెవరికి వేయం. అంటే పార్టీ న్యూస్ ఓట్ వేస్తారా పద్మరావు న్యూస్ వేస్తారు? పద్మారావు చూసి ఓటేస్తున్నాం మేము. అంటే కాంగ్రెస్ ఇప్పుడు దగ్గర మూడు నెలల నుంచి అన్ని పథకాలు అమలు చేస్తుంది కదా. పథకాలు తెలంగాణ ఉద్యమకారుల ఓయూ పక్కన ఉంది, కుక్క లెక్క దెబ్బలు తిని మొత్తం ఓయూ స్టూడియోలను కాపాడుకొని మేము పుట్టలో పెట్టుకునే వాళ్ళం. మేము ఈ కాంగ్రెస్ దొంగల వల్లనే కదా మేము ఇన్నేళ్ళు వెనుక పడ్డది. ఈ కాంగ్రెస్ వాళ్ళు దోసుకుందాన్ని కదా మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టి కొట్లాడి మేము రాష్ట్రం తెచ్చుకుంది. ఈ దొంగలు దోసుకుందానికి మళ్ళీ పెట్టినామా? ఇలా నోట్ల తీసుకొచ్చి మళ్ళీ పెడదామా? వీళ్ళ నోట్ల పెట్టాము. ఇప్పుడు మా హైదరాబాద్లో 8 నియోజకవర్గాలు మేము గెలుచుకున్నాము. ఊర్లలో మార్పు కోరుకుంటే హైదరాబాద్ కూడా మార్పు కోరుకోలే. హైదరాబాద్ చూడండి, ఈ 10 నెలలు చేసిన డెవలప్ ఈ కాంగ్రెస్ దొంగలు చేసిన 70 నెలలు ఏం చేసింది? దొంగలు దోచుకొని తిన్నారు, ఇళ్ళలో బిల్డింగ్లు కట్టుకోరు, పాన్ పరాకులు వేసేవాడు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్. పాండపక్కడ సీఎడ్ కావచ్చాడు ఆడి ఎంపీ దానం నాగేందరు. ఆడ ఏడే మన పంజాబ్ చూడొచ్చు కాడ అమ్మాయిలు పంపించు దానం నాగేందరు. ఆ చరిత్ర మొత్తం చెప్తాం మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం. మీ పార్టీ ఇంతకు ముందు ఎవరు? మేము మారినాము, వచ్చినాము, మేము సంసారం శుద్ధపూసలం అయ్యా మీరు మంచిగా నాకుతామని మా దగ్గరకు వచ్చిండు. మళ్ళీ మాకు పెట్టి పోయిండు. ఇప్పుడు అలా పెడతాను కొంచెం రేవంత్ రెడ్డి ఉన్నాడు 3 ఫీట్లు కదా, ఆ 3 ఫీట్లు ఇంకో 2 ఫీట్లు ఎన్ని పోయిండు. సికింద్రాబాద్ కంపల్సరీ ఎవరు గెలుస్తారు అన్నా? మీరు 200% రాసి పెట్టుకుని నా పేరు జగన్. ఇక్కడ పద్మారావు గెలుస్తాడు, లేకపోతే కిషన్ రెడ్డి గెలుస్తాడు. కాంగ్రెస్ ప్రభావం ఏముండదు. ఏడు దొంగలనా అంత దొంగ కొడుకులు తింటారు కానీ ఏం చేయరు. మాకు మేము తెలంగాణ ఉద్యమకారులము. మాకు ఏం చెప్పిండు? అరే మీరు అందరు పెట్టుర్రా భయ్ 250 గజాలు దాగేసాడు చెప్పిండా? ఏది మరి గుర్తు చేసుకున్నా అంటే 4 నెలలు ఏంటి టైం? ఇంకా టైం ఉంది కదా. అంటే మీకు 10 సంవత్సరాలు ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది చూసినాం. కాంగ్రెస్ కూడా 4 నెలలు ఎందుకు సంవత్సరం దాకా యుద్ధం అనుకుంటారు జనాలు. అడిగినప్పుడన్నా మాకు మేము ప్రజాభవన్ అని చెప్పారు. ప్రగతిభవన్ తీసి ప్రజాభవన్ పెట్టిండు. సరే మంచి మనిషి మావాడు. మేము ఉద్యమకారులు మాకే పోయి అలా పోయి దాదాపు 4 నెలలు తిరిగి మాకైతే అపాయింట్మెంట్ ఇవ్వలే మా పెద్ద మనిషి. సరే మరి ప్రజాపాలన అన్నాడు. మేము ఒక 6 సార్లు పోయినా నా పిల్లల్ని వేసుకొని పోయి. నేను బక్క నీళ్ళక జిమ్సన్ లేకుండే మంచి జిమ్ బాడీ నాది. పోలీసులు కొట్టి ఇంత లావు చేసారు. అయ్యా మరి 250 గజాలు ఇస్తాను నా వెనక్కి గుడిసి చేసుకుంటే నీ కాలు మొక్తా అని చెప్పిన. మరి గుడిసెలేదు ఏమి దరఖాస్తులు 6 దరఖాస్తులు ఇచ్చినా నాకు నా ఫోన్ ఉన్నాయి. 6 దరఖాస్తులు చూపిస్తా. నేను తెలంగాణ ఉద్యమకారం, తెలంగాణ బుక్కులు ఉంటా, తెలంగాణ డిక్షనరీలు ఉంటా, నేను ఢిల్లీలో ఉంటాను. నేను నా ఢిల్లీ తెలంగాణ భవన్లో నా ఫోటో ఉంటుంది. అయ్యా ఆ ఫోటో చూపించిన ఈ ఫోటో చూపించిన పొన్నప్రాభ గారు కాళ్ళకి పోయి కలిసిన. అయ్యా నీ కాలు మొక్తా అయ్యా, నువ్వు ఎర్ర ముద్దుకున్నావు ఆయన నీ కర్రే ఉన్నా జర నాకు 250 గజాలు ఏదైనా నా పిల్లలు పెట్టుకుని బతున్నా. అప్పుడే లేచింది 60 నీకు అంటున్నావు. మరి లేదండి మరి లేస్తుంది మరి ఎడబెట్టాలి పోయి. మరి ఆయన పుల్లం అన్నా ఇప్పుడే లేచింది 60 నీకు 10 నుంచి లేవలేదా అన్నాడు. మరి నాకు ఇప్పుడు లేచింది అయ్యా మరి నేను ఎడబెట్టాలని అడిగినా. కరెక్టే కదా ఆయన చెప్పిన దానికన్నా సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వాదన ఏంటంటే మేము దగ్గర 4 నెలలు వచ్చాం, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మీకు దగ్గర విషయంగా. రైతులు ఏడు చూడా గొడవ ఏడు చూడ ఊళ్ళో ఒక్కసారి నా ఎమ్మడి రాయ చూపిస్తా. ఎక్కడ రాకొద్దు ఈ భువనగిరి చూపిస్తాపా. ఒక్క 4 గంటలు కరెంట్ ఇస్తే నీళ్ళు వచ్చేటివి. నువ్వు రాత్రి 3 గంటలకు కరెంట్ ఇస్తావు. కాళేశ్వరం మొత్తం స్కామ్ అంతా దోపిడీ జరుగుతుందని వాళ్ళ వాదన. అందుకే అంతా మేడిగడ్డ ఊడిపోయిందని చెప్తారు. ఇంత పెద్ద గుడి కట్టినామే. ఆ గుడికి ఎన్ని కిరాకులు చూడు. రిపేర్ చేసుకోవా కొంచెం పర్ర వచ్చింది. ఆడ నాసిన వాళ్ళు అవలపు కూడా ఓడో జర మిస్టేక్ చేసిండు. ఇంత పర్ర పట్టింది. ఆ పర్ర పట్టింది 10 సార్లు చూపించాబా. సిమెంట్ రాసి అయిపోతుంది. నువ్వేం ఇంట్లోకి లేవు కదా. మెగా కృష్ణారెడ్డి గారు ఎల్లంటి ఒకటి చేసినాడు. ఎల్లంటి పట్టుకుంటే ఎల్లంటి చెప్పాడా? అరే బాబు నేను బ్లాక్ లిస్ట్ పెడతాను రాబాయి, నేను ఇండియాలో పని చేయలేను, నేను తెలంగాణలో పని చేయను రాబాయి, నా రిపేర్ అని చెప్పాలి. అని పట్టుకొని కేటీఆర్ చేసిండు నా ఇంట్లోకి చేసిండు. ఏమన్నా కేటీఆర్ ఆడ కుర్చీ చేసుకుని కూర్చొని చేసిండా? మరీస్లో కుర్చీ చేసిండా? ఇంత దోపిడీ జరిగింది అంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్తారు. అట్లేం లేదు, అందరు దోసుకున్నారే. కాంగ్రెస్ వాళ్ళు తిని వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు 100 తింటే ఒక 1000 రూపాయలు, ఒక 10,000, 1 లక్ష తినేది అనుకో.
మా వాళ్ళకు 10,000 పంచుతాడు, 90,000 తింటాడు. కాకపోతే మా కేసీఆర్ ఏం చేశాడంటే మా వాళ్ళు తిన్న 10 రూపాయలు అయినా సరే ఆడొక్కడే తింటాడు, ఓన్ పెట్టాడు. మావన్ ధర్మం అది మీరు తల కింద తపస్సులు చేసేది కాంగ్రెస్ రాదు. ఎప్పుడో అంజన్లా అడ్డిమార్ గుడ్డి దెబ్బలు అంజన్ కుమార్ యాదవ్ గెలిచిండు, 2 సార్లు బండారు దత్తాత్రేయ గెలిచిండు, ఒకసారి కిషన్ రెడ్డి గెలిచిండు, ఈసారి పద్మారావు గెలిచాడు. దానం నాగేందర్ ఇక్కడ చుట్టుపక్కల రాసి పెట్టుకోండి. ప్రచారం కూడా చేస్తారు. ఎవరు నాగేంద్ర ప్రచారం చేసుకుంటా ఇక్కడ చేసేది అనుకుంటున్నాడా పామాద్లో అనుకుంటున్నాడు, లేకపోతే గాంధీ భవన్లో అనుకుంటున్నాడు. కేటీఆర్ ఏమంటున్నా అంటే డమ్మి క్యాండిడేట్ బీజేపీని గెలిపేయడానికి కాంగ్రెస్ డమ్మి క్యాండిడేట్ పెట్టారని చెప్తారు. అంటే పొలిటికల్ మేము పొలిటికల్ మాట్లాడాను, యాజ్ ఎ పబ్లిక్ గా మాట్లాడాను. నేను పొలిటికల్ గా మాట్లాడి 100 లాజికల్ చెప్తా. కాంగ్రెస్ వాడు ప్రతి దగ్గర నిలబడే క్యాండిడేట్ అంతా డమ్మి క్యాండిడేట్లే, ఒక్కటి ఇట్లా నిజాయితీ పరుడు లేడు వల్ల. దానం నాగేందర్ తప్ప ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు తురుముకనే లేడా మన కాంగ్రెస్ నుంచి. మా పొట్టిలింగే ఉంటాడు మా దగ్గర, పక్కా కాంగ్రెస్ వాడారు. ఆయన పొడిసెగిట్లా కాంగ్రెస్ జెండాలు వెళ్తా బయటకు వెళ్ళి, అలాగే ఆయన కడపలోకి వెళ్ళి గాని టికెట్ అని వార్డు మెంబర్ చేయి, అరే నువ్వు మా పార్టీలో రాయా అని కడువేసే కానీ ఒప్పుకోడాడు. గట్ల టికెట్ దొంగ నువ్వు అల్లకి వెళ్ళి గిల్లెనికి టికెట్ ఇస్తున్నావు. నీకు ఓడిపోతే మన భయం పట్టే కదా నువ్వు డిప్యూటీ మేయర్ని తీసుకుపోయినావు, మేయర్ని తీసుకుపోయినావు, కేశవరావుని తీసుకుపోయినావు, కడియం శ్రీ గారిని తీసుకుపోయినావు, వీళ్ళందరినీ తీసుకుపోయినావు. వాళ్ళు వస్తారంటే మేము తీసుకోమా, వాళ్ళు అంటే అందరికి స్వాగతిస్తాం. ఇంటికాడ పోయి సార్ అయ్యా నా ఇంటికి రానా ఒకటి బో పెడతా నువ్వు రావా తిన్నీకి తింటావా వచ్చి గట్లా పిలిచారు. ఈ 2 రోజులు మా దగ్గర దోసుకెళ్తారు, ఇప్పుడు ఆ దగ్గర దోసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన అవినీతి డబ్బు కాపాడుకోనికి అధికారం ఉన్న పార్టీలో పోనీకి వేరే ఏం లేదు. మీ పార్టీలో ఉన్న బేస్ పార్టీలో ఉన్నప్పుడే దోచుకున్నారు. అరే దోసుకోలే అని చెప్పిన అడిగేమన్నా మా వాళ్ళు శుద్ధపూసలు అని చెప్పినా తిన్నాడు, అందరు తిన్నారు. తిన్నదానికన్నా ఎక్కువ తిన్నారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. మా ఉన్నాయని గుంజుకొని మమ్మల్ని జైలు పంపిస్తారు, మా కవితని పంపించినట్టు అని చెప్పి వీళ్ళు పోయారు వాళ్ళకి. అంతే, వేరేదేం లేదు. సో సికింద్రాబాద్ కంపల్సరీ పద్మారావు గెలుస్తుండే. ఎంత మెజారిటీ వెళ్ళిపోతున్నాడు పద్మారావు గౌడ్ గారు 30-40 వేట్లతో అన్న, ఎంత ఎక్కువ ఏమి ఉండదు. గెలిస్తే కిషన్ రెడ్డి అంటే 5 అసెంబ్లీలు ఉంటాయి, ఓన్లీ సికింద్రాబాద్ లో పట్టు ఉంటుంది, వేరే అసెంబ్లీలో పట్టు లేదని చెప్తారు వేరే జనాలు. సికింద్రాబాద్ ఉన్న అన్ని రాజకీయ అందరికి అన్ని పార్టీలు గట్టిగా ఉన్నాయి అన్న, టఫ్ ఉన్నాయి ఈసారి. ఎందుకంటే ప్రజలు ఓటేసేది ఇట్లా అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, దానికి ఒక అవకాశం ఇద్దామని అనుకుంటారు బుద్ధినోడు. ఇప్పుడు మా అసలు ఎడ్డలో ఏమనుకుంటారు, నీ అమ్మ మేము పార్టీ రాబాయి మా హైదరాబాద్లోనే మా ఓటర్లు ఎన్నో తెలుసాను. మనం మా సభ్యులము దాదాపు 22 లక్షల మంది ఉన్నాం మేము. కానీ సికింద్రాబాద్ హైదరాబాద్లో కాదు మా కార్యకర్తలు ఓటేసినా గెలుస్తాం మన సార్, మాకేం టెన్షన్ లేదు. రాసి పెట్టుకోం. రేవంత్ రెడ్డి అంటే అట్లీస్ట్ 1-2 సీట్లు ఎంపీ సీట్లు కూడా మీరు గెలరు బీఆర్ఎస్ అని చెప్తారు అన్న. 2 అయితే గెలిచాం లేదు కానీ ఖచ్చితంగా అయితే 5 కొడతాం అన్న, 5 ఖచ్చితంగా కొడతాం. శ్రీనివాస్ ఈసారి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? దానం నాగేందర్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకన్నా దానం నాగేందర్కి? ఎందుకంటే ఇంత ముందుకు పద్మారావుకు ఓటేసి అందరు మోసపోయారు. దేని గురించి అంటే అతను మా బస్తీలో కూడా 126 రోజులు దీక్ష చేసి హాస్పిటల్ కొరకు చేస్తా అని చెప్పేసి మోసం చేసి అందరినీ మధ్య పెట్టేసి అంత పిచ్చోళ్ళ లెక్క చేసేసిండు. హాస్పిటల్ కట్టించలే, ఏం కట్టించలే. అసలు ఆయన గెలిచినప్పటి నుంచి మాణికేశ్వర నార్కి వచ్చి చూసిపోయే దాఖలు కూడా ఉంటుంది ఆయనది. ఆయన ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కనీసం మాణికేశ్వర నార్కి ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధం ఉన్నట్టుగా కూడా ఉంటాడు ఆయన. ఏంటంటే పేరుకు మాత్రం వచ్చినప్పుడు పైసలు ఏంది 1000 ఓటుకు 500 రూపాయలు ఇచ్చేసి అందరు పబ్లిక్ అందరు మభ్య పెట్టేసి ఓటు వేయించుకొని అవతల పడతాడు. తర్వాత ఎవరిని కుక్కలు చూసినాడు కూడా చూస్తాడు, ఎవరిని కేర్ చేయడు. అవసరానికి ఎవడన్నా పోయి దగ్గర పోయినాక ఏదైనా సమస్యల గురించి మాట్లాడదామని చెప్పేసి ఆయన దగ్గర పోతే కనీసం వాడు కాలు మొక్కిందాక కూడా మన సమస్య తీర్చాడు. ఆయన కాలు మొక్కకపోతే మొక్కను చూస్తున్నాడు, ఏంది వీడు వచ్చిన దగ్గర నిలబడ్డాడు కాలు మొక్కుతాడు అని చెప్పేసి మన మొక్కను చూసుకుంటే నిలబడతాడు. అటువంటి వాడికి ఓటేసిన దానికంటే ఇంకోటికన్నా వేసేసి గెలిపించుకుంది మంచిది కదా. అదే కాకుండా కిషన్ రెడ్డి కూడా ఓటేద్దామంటే ఆయన 5 సంవత్సరాలు గెలిచిండు. సెంట్రల్ మినిస్టర్ నుండి కూడా ఆయన ఏం చేయలేదు మాణికేశ్వర నార్కు. కనీసం మాణికేశ్వర నార్ అని కాదు, ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీగా సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా ఓడికి ఏం చేయలేదు. ఏది సికింద్రాబాద్ మన సెంట్రల్ మినిస్టర్ అని చెప్పేసి చెప్పుకోవడం తప్పితే ఇంకా అంతకు మించి ఏం లేదు. అదే కాకుండా ఆయన పొద్దున్న లేచిందంటే ఆయన లిప్స్టిక్, ఆయన మేకప్ పౌడర్ ఇవన్నీ వేసుకొని వేషాలు వేసుకుంటే దాని తిరగడం తప్పితే ఎవరికి ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఈసారి కూడా అందరు కలిసి కాంగ్రెస్ కు ఓటు వేసేసి దానం నాగేందర్ని గెలిపించుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే దానం ఇంతకు ముందు బీఎస్ ఉండే కాంగ్రెస్ లోకి వచ్చిందా, కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఓటు వేయాలా దానం నాగేందర్కి? అట్లా అనుకుంటే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే దీంట్లో ఓట్లేదు మరి అట్లాంటి దానికి ఏమని చెప్తాం. కాకపోతే పాతగా ఇంత ముందుకు గతంలో కాంగ్రెస్ లో ఉండే కాంగ్రెస్ కు కొన్ని పనులు చేసిండు, ఒకప్పుడు బాగానే ఉండే. ఇంత ముందుకు గతంలో మా దగ్గర హెల్త్ మినిస్టర్ కూడా చేసిండు కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి అప్పుడు బాగానే చురుగ్గానే ఉండే వ్యక్తి. ఇప్పుడు ఉన్న ముగ్గురిట్లలో ఆయనే అయ్యామని చెప్పేసి ఆయనకే ఓటేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈజీగా గెలుస్తాడా సికింద్రాబాద్ లో? ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. టైట్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లేకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ?
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. బీజేపీది ఏముంటది, ఏమైనా సెంట్రల్ మినిస్టర్ కూడా ఆయన ఏం చేయలే, ఏం చేయలేదు. ఆయన ఓటు వేస్తే తీసుకపోయి హుసేన్ సార్ పడేసినట్టే బీజేపీకి వేస్తే. మీరు ఏ పార్లమెంట్ అన్నా, మీరు ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? జీపు చంద్రశేఖర్ ఈసారి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, మీరే జరుగుతాయి తెలంగాణలో. ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? చంద్రశేఖర్ చేస్తామో పిచ్చి పడి నన్ను నాడేస్తున్నాడు. ఏ పని చేస్తే లేదు, ఏ పని లేదు, ఏ పని కొంటాడు అన్ని, ఏ పని చేయను, ఏ పని చేయను వెళ్ళలేదు. ప్రజెంట్ నాడేళ్ళు వస్తుంది, ఆడేళ్ళు వేస్తలేరు. పిచ్చి అయితే నాడేళ్ళు అయితే ఆడేళ్ళు వేస్తలేరు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. చంద్రశేఖర్ బండి వెంకటేశ్వర జీపే వేస్తుందని ఓటు వేస్తాము. నాడేళ్ళు వస్తలేదు. ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? ఇది సికింద్రాబాద్కి వస్తుంది. ఈసారి ఎలక్షన్ జరుగుతున్నాయి, మేల పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? చేయిస్తానండి, ఎందుకంటే మాకు కరెంటు బిల్లు మాపైంది, మాకు రేషన్ కార్డు ఉన్నందుకు మాపైంది. మాకు ఆల్రెడీ 500 గ్యాస్ సిలిండర్ కూడా మాకు వచ్చింది, కాబట్టి ఇది చేయిస్తా. కేసీఆర్ మాత్రం మాకు ఏం చేయాలండి. బీసీలోను కూడా అలా పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, కానీ మాకేం గరీబ్ వాళ్ళు, మీ పని చేసే వాళ్ళు కూరగాయలు అమ్ముతారు, మాకు ఏం రాలేదు. అలా లీడర్లకు ఇచ్చుకున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం మీకు ఏది కూడా జరగలేదు, చెందలేదు. మాకు చేయొచ్చడానికి 2000 రూపాయలు వచ్చినాయి. మాకు మా భార్యకు 2 సిలిండర్ ఫ్రీగా వచ్చింది, నాకు 2 నెలల బిల్లు కరెంట్ వచ్చేసింది. అందుకే నాకు చేయిస్తా. ఎవడు ఏమన్నా నేను చేసుకుని చేయిస్తా. ఆయన ఏం మినిస్టర్ మాకు పద్దారావు ఏం చేయలేదు, మాకు చేస్తారో చేసిన కానీ మాకు ఏం చేయలేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్ కి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అప్పుడు కూడా కాంగ్రెస్ కి వేస్తాం. మాకు ఇల్లు ఇచ్చింది ఆమె చేస్తాం. బస్తీ వాళ్ళని ఇయ్య తప్పి ఆమెకి ఏదో చేయగా మేము వేసేస్తాం. అమ్మ నమస్కారం అన్న, మీ పేరు ఏం లేదమ్మా? మారమ్మ. మీ ఓటు ఏడు పార్లమెంట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్. మరి ఈసారి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో, మేలు ఉంటాయి. ఓలా కోటేద్దాం అనుకుంటున్నారు? మేమా కాంగ్రెస్ కి ఎందుకు? సాయం చేస్తాడు. వస్తున్నాయా మీకు? 6 గ్యారెంటీలు చెప్పారు ఎలక్షన్ల ముందు, అవి వచ్చినాయా? 2 వచ్చినాయి కదా. ఏది కరెంటు, గ్యాస్ వచ్చింది. ఇంకా 4 ప్రతి మహిళకు అది ఏమంటారు, బస్సుది ప్రతి మహిళకు 2500 ఇస్తా అని చెప్పింది 100 రోజులలో రేవంత్ రెడ్డి. ఇస్తున్నా మీకు వచ్చిందా 2500? ఇంకా రాలే, వస్తాయేమో కానీ ఇంకా రాలే. ఇంకా రాలేదుగా, మరి ఎందుకు ఇస్తావు కాంగ్రెస్ కి? ఇంకా రాలేదు, ఏమో వస్తాయేమో అని ఆశ. మరొకసారి కాంగ్రెస్ ఇద్దామని చూస్తారు. అన్న మీది ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? సికింద్రాబాద్ పార్లమెంట్. ఈసారి మేలో ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో, ఎంపీ ఎలక్షన్స్. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నదానికైతే టీఆర్ఎస్ కే బెస్ట్ అనుకుంటున్నా నా ఆప్షన్ ప్రకారం. అంటే కాంగ్రెస్ వచ్చింది 6 గ్యారెంటీలు అని చెప్పింది. కాంగ్రెస్ లో ఒక్క గ్యారంటీ వాళ్ళు చేస్తే రాదు. 90% అయితే అన్ని గ్యారంటీలు కాకుండా మనిషికి అవసరం ఉన్నాని చేయాలి, అవసరం లేనివి చేస్తే లాభం. అవసరం ఉన్నా వాడుకునేది చేయాలి, వాడుకోని నో చేస్తాం, తిని చేస్తారు కానీ లాభం. మనిషికి పనికొచ్చేది గ్యాసు, కరెంటు, మినిమం నిత్యావసరం అన్నమాట. అది ఏదో నువ్వు సర్వీసింగ్ రాని చేస్తే వస్తుందా? ఏది కాదు. ఇప్పుడు చేసిన ప్రస్తుతానికి మన కడుపుకు నింపేది కాదు. కడుపు నింపంది మనం ఏం చేసిన లాభం ఉన్న దానికే. అదే నాకు అందుకే వేస్తాను. టీఆర్ఎస్ ఏంటంటే చేసిన వారికైనా 90% మేలు చేసింది, తినే చేయలేదంటే చేసింది, కానీ దాన్ని అనగదొక్కాలనే చూస్తారు, అది తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు పద్మరావు గౌడ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు, నాగం దేవేందర్ ఉన్నారు. ముగ్గురిలో క్యాండిడేట్లు ఎవరు నచ్చారు మీకు? నాకైతే క్యాండిడేట్ ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీలో ఉన్న మా మనుషులు ముఖ్యం. పార్టీ మనుషులు ఇవాళ ఉంటారు, రేపు మారుతారు. ఇవాళ జంపేమని జనాలు ఉన్నారు, ఎవరైనా జంపు కాని వాళ్ళ మనిషి అంటూ లేరు. ఈ పార్టీకి శాశ్వతం ఏం కాదు. పార్టీ ముఖ్యం. పార్టీ మనం ఏం చేసిందని లెక్క అనుకోవాలి, కానీ ఏదో చేసిందని మాట్లాడడం కాదు. మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఓటు వేద్దాం అనుకుంటున్నారు? 90% కాదు, 100% అది ఇంకా అనుకుంటున్నాం. మాది కాన్స్టిట్యున్సీ మల్కాయిర్ వస్తుంది అన్న. మరి ఈసారి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? అంటే కేంద్రంలో 3 వస్తుంది కదా, ఇక్కడ వస్తే ఒక ఛాన్స్. ఇప్పుడు ఈటెల రాజేంద్ర నిలబడ్డాడు కదా, అతనికి ఒకసారి ఛాన్స్ ఇద్దామని. అంటే ఈటెల రాజేంద్ర నిలవడం వల్ల మీరు బీజేపీ ఓటు వేస్తున్నారు? బీజేపీకి ఓటు వస్తుంది, ఎందుకంటే అతనికి ఒకసారి ఛాన్స్ ఇద్దామని. అంటే ఈ పార్లమెంట్ కాదుగా మల్కాజ్గిరి? మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అదే కదా. అంటే ఆ క్యాండిడేట్ పార్లమెంట్ క్యాండిడేట్ లోకల్ ఏరియా కాదుగా. లోకల్ ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ చేస్తుంది కదా, లోకల్ ఏరియా కాకుండా కానీ అతనైతే నిలబడ్డాడు కదా. ఈటెల రాజేందర్ బీసీ ఒక మంచి వ్యక్తి అని మీరు ఓటేస్తున్నారు? అవును కదా. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏ పార్టీ నుంచి నిలబడ్డా ఈటెల రాజేందర్ ఓటేస్తారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మల్కాజ్గిరి అయితే అతనే కాన్స్టిట్యూన్సీ నిలబడ్డాడు కనుక అతనికి ఓటేద్దామని. అంటే మల్కాజ్గిరి ఎవరు గెలబోతున్నారు మీ ఉద్దేశం ప్రకారం?
ప్రజెంట్ అయితే ఈటల రాజేంద్ర గెలవబోతాడు. ఈటల రాజేంద్ర గాలి ఉంది ఎక్కువ. అవును సార్. అన్న మీ ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? మాది ఈరా బస్ మీది మేమా ఎలక్షన్స్ కా మేమైతే బీజేపీలో ఉన్నాం. అంటే మీ ఓటు ఏ పార్లమెంట్ ఓటేస్తారు? మేము ఎప్పుడైతే బీజేపీకి వేస్తాం. అంటే మీరు ఏ పార్లమెంట్ మీది? మాదైతే పార్లమెంట్ అంటే మాకు వచ్చిన మాట అయితే తెలంగాణ పార్లమెంట్ అంటే సికింద్రాబాద్ డివిజన్. ఓకే డివిజన్ డివిజన్ మాకు వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ సికింద్రాబాద్ డివిజన్ చేసి మళ్ళీ ముషిరాబాద్ డివిజన్ లో పెట్టి. సరే సరే ఈసారి సికింద్రాబాద్ లో మీరు ఓలా కూడా ఏమనుకుంటున్నారు సార్ ఎలక్షన్ అయితే బీజేపీకి వస్తుంది అనేసి అనుకుంటున్నాం. బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బీజేపీ అంటే మనకి అనుకున్నట్టుగా నరేంద్ర మోడీ ఉన్నాడు అనేది చేస్తున్నాం. అంటే నరేంద్ర మోడీని చూసి మీరు ఓటేస్తున్నారు. అది జిల్లా అక్కడ కంపల్సరీ నామనాయసరావు 100% 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో మనకు కావాల్సింది కేసీఆర్ గారు కూడా దాదాపు రైతు బీమా రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తెలంగాణలో ఇండియాలోనే గర్వపడేటట్టు మన కేసీఆర్ గారు వచ్చిరు. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డిని ఏం చెప్పాలో వాళ్ళకు బుద్ధి చెప్తారు 100%. అది ఇప్పుడు పల్లెలు మొత్తం కేసీఆర్ని కోరుతుంది, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మాకు అంత మంచి పనులు చేసినట్టు ఇలాంటి ముఖ్యమంత్రిని కూడా నా లైఫ్లో 33 సంవత్సరాలు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని కూడా నేను చూడలేదు. ఎన్టీ రామారావు తర్వాత నెక్స్ట్ నెంబర్ 1 సీఎం అంటే కేసీఆర్ గారే. ఇప్పుడు కాబోయే కూడా ఇంకొక నెల 10 రోజుల్లో పక్కా మళ్ళీ పల్లెలు మొత్తం 33 జిల్లాలు కలిసి కూడా పక్కా మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. నామనాయసరావుని 1,00,000 ఓట్ల మెజార్టీతో 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది పక్కా. ఖమ్మంలో కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తారు మీరు? 100%. లోక్సభలో దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా నామనాయసరావు ఆయన చాలా నెంబర్ 1 వ్యక్తి. లోక్సభలో లోపక్ష నేతగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్కు 100% మేము ఖమ్మం జిల్లా అంతా కూడా పంపడానికి అవకాశాలు 100% ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మీరు తెలంగాణలో పల్లెలలో మార్పు కోరుకుంటున్నారు 100%. మాల్మూర పల్లెలు మొత్తం కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటారు. ఒక్కొక్క నీళ్లు లేక ఖమ్మం జిల్లా మొత్తం తల్లాడిపోతున్నది. 33 జిల్లాలు కూడా ఇప్పుడు కేసీఆర్ వైపే మొగ్గు చూపుతున్నది. మా ఖమ్మం జిల్లా అయితే అయితే డౌట్ లేదు 100%. మళ్ళొకసారి 100% పక్కా బీఆర్ఎస్. ఓకే థ్యాంక్ యూ అన్న. మీరు ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? విజయ్ ఫ్యాన్ నా పాప దూల్పేట. మీరు ఎక్కడ ఉంటారు? దూల్పేట వచ్చి అల్లుని నాకు విజయ్ గెలిస్తే మాత్రం బ్యాచ్ చాకు గాంజా బ్యాచ్ అన్ని బంద్ చేపిస్తా. అంటే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చినాయి కదా మేళ, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారా మీరు? బీజేపీ. ఎందుకన్నా బీజేపీకి ఎందుకు ఓటేయాలా? బీజేపీ పైసా తీసుకోరు, పని చేస్తుంది. అంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉన్నది కదా బీజేపీ, ఇప్పుడు పనులు వేసిందా? బస్సు పనులు వేసింది, గురి కట్టించింది, అంత పెద్ద గురి కట్టించింది. ఎవరు కట్టించినా ఇన్ని సంవత్సరాలు గురి ఎవరు కట్టించినా కట్టియలే. విజయ్ కట్టించింది, ముందు 100 కోట్లు కట్టించి కట్టారా. దూల్పేట అంటే మార్కెట్ వస్తుంది కిందికి. అంటే మీకు బీజేపీ నుంచి ఎవరైనా ఓటర్ మీ దగ్గర? మా దగ్గర రాజా సింగ్. మరి అంటే మీ పార్లమెంట్ మీ ఓటు ఎక్కడ ఉంది? అంటే అంటే సికింద్రాబాద్ కిందకి వస్తుంది. ఈసారి మేలో ఎలక్షన్ జరుగుతున్నాయి ఎంపీ, ఎవరికి కొట్టేద్దాం అనుకుంటున్నారు? అంటే ఎవరికి? ఇప్పుడు గెలిచిన వాళ్ళకి వేద్దాం. మళ్ళీ కాంగ్రెసేనా? మీరు చెప్పాలా, మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరికంటే వాళ్ళకే వేస్తామయ్యా, ఏం చేస్తాం? మా బతుకుదేరే ఏముంది చెప్పు, మేము ముసలోళ్ళం అయినాం. మీకు కూడా ఓటు హక్కు ఉన్నది కదా, ఇప్పుడు ఓలకు ఓటు వేస్తాం అనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం మంచి చేసింది? ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇవన్నిట్లో ఏ పార్టీ మంచి చేసింది? మీకు ఏం 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 మంచి జరిగింది? ఏం మంచి జరిగింది ఇంకంతేమున్నది. అంటే 2 ప్రభుత్వాలు మీకు ఏం మంచి జరగలేదు? అంతే ఇస్తుండవు పింఛన్ కూడా 4,000 పెంచుతా అన్నది కాంగ్రెస్ పెంచలేదు, మరి పెంచలే. అంటే ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరికైనా వేస్తాం. ఇక ఎవరికి వేయాలంటే వాళ్ళకైనా వేయాలి, వీళ్ళకైనా వేయాలి. చెప్పరా మరి ఇప్పుడు ఇలా ఏం చెప్పాలి? అంటే కాదు, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో? ఎవరికి వేస్తామంటే ఇప్పుడు కారుకి వేస్తామా? కారు వాయే మళ్ళీ వస్తుంది. అన్న మీరు ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది అన్న? మా సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తాను అన్న. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయా, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? అదే కార్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకన్నా కార్కి? మాకు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీలో మావాడే ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చేస్తాడు. మాకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయినా మాకు ఏ పని డోకా వేయాలి. ఆయన కిషన్ రెడ్డి గెలిచినంత వాళ్ళకి మాకు దిక్కలేదు. ఆయన ఎంపీ గెలిచింది, మళ్ళీ ఎంపీ వచ్చేదాకా మాకు ముఖమే లేదు ఆయనకి.
ఇప్పుడు మీరు పద్మరావు కూడా గౌడ్ న్యూస్ ఓడేస్తురా పార్టీ న్యూస్ ఓడేస్తురా? ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచోడు మా దగ్గర ఆయన గౌడు గీయడం కాదన్న, ఆయన మా మనిషి, అంటే పద్మరావు మా ఇంటి మనిషి. అంటే పద్మరావు న్యూస్ ఓడేస్తున్నావా పార్టీ న్యూస్ ఓడేస్తున్నావా? పార్టీ న్యూస్ ఓటేస్తున్నాం, 14 న్యూస్ ఓటేస్తాం. ఎందుకంటే మా ఇంటి మనిషి ఆయన. మీ ఇంటి మనిషి? మా ఇంటి మనిషి. మా అందరిలో మాకేమైనా అయినా కానీ ఆయన మా ముందు నిలబడతాడు, వచ్చి సాగున్నా వచ్చి నిలబడతాడు, చిన్న దావతున్నా వచ్చి నిలబడతాడు. అంటే ఇప్పుడు దగ్గర 4 నెలలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం డిఫరెన్స్ కనవాలేదా? మీకు ఏం బెనిఫిట్ జరగలేదా? బెనిఫిట్ అంటే మాకు ఏం లేవన్నా, కాకపోతే మాకు ఇంకా కరెంటు పోతుంది. చెమటలు చూస్తున్నాం కదా, ఇంట్లో కూర్చోలేక బయటకు వెళ్తాం. 1 అవర్ ఇస్తుంది, నైట్ 2:30 కానీ 1:30 కానీ, లేకపోతే మధ్యాహ్నం 11 o'clock 10 o'clock మా వాటర్ వచ్చే టైంకి తీస్తాం కరెంట్. కాంగ్రెస్ పాలన ఆయన 10 సంవత్సరాలు ఇవ్వబెట్టిండు, ఈయన 4 నెలలు ఇవ్వబెట్టిండు. కరెంట్ పోతుందా మీకు? కరెక్ట్ రెగ్యులర్ 20 గంటలు చూపిస్తలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంటు పోలేనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ పోతుంది. మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్కి యుద్ధం అనుకుంటున్నాం. మరి బీఆర్ఎస్ కంపల్సరీ ఇక్కడ మొత్తం ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్కి పడతాను. ఏ పార్లమెంట్ కిందకి వస్తామా? మాది మాణికేష్ నగర్, ఇక్కడ సికింద్రాబాద్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో, మీరే జరుగుతాయి. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మేమా కార్కి. అంటే కార్కి ఎందుకు? ఆయన అయితేనే చాలా మాకు అన్నిటికీ సలవ చేసింది. ఇప్పుడు ఈయన వచ్చింది ఏం చేసిన అన్ని మాకేం చేసలేడు. ఇన్ని పింఛన్ల గురించి కరెంట్ అన్నాడు, కరెంట్ మాపలేదు. నల్లల బిల్లులు కట్టించుకుంటుండే, ఇప్పుడు మళ్ళీ ఇల్లులకు పైసలు ఇస్తాడు, అవి వేయలేదు. చాలా ఇబ్బంది చేస్తుండే ఆయన. స్కీమ్ వస్తలేవా? గ్యాస్ అయ్యో గ్యాస్ వస్తలేదు, ఫ్రీ బస్సులో కరెంట్ బిల్ ఎందుకు వస్తలేదు మీకు? అందరికి మాప అన్నాడు, ఒక 10 మందికి చేసింది. రేషన్ కార్డు లేదా? ఉన్నది మాకు. అంటే పథకాలన్నీ కొంతమందికి వస్తున్నాయి, అందరికి వస్తలేవు. అందరికి వస్తలేవు, కొంతమందికే. పిల్లలకి ఇట్లా కాలేజ్ ఫ్రీ అని అవి ఇట్లా వస్తలేవు. ఇంకా మాకు ఇక్కడ ఏం లేవు. మళ్ళీ ఒకసారి కార్యక్రమం యుద్ధమని చూస్తారు. దానికే మాకు అదైతేనే సేఫ్టీ ఉంటది ఇక్కడ మాణికేష్ నగర్. ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? సికింద్రాబాద్ నియోజకవర్గం. అంటే ఇప్పుడు మేలా ఎలక్షన్ జరుగుతున్నాయి అన్న తెలంగాణ ఎంపీ ఎలక్షన్ లో, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇంతవరకు దేని గురించి అనుకోలేదు, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. అంటే దగ్గర కాంగ్రెస్ వచ్చింది, కరెంటు బిల్లు 200 యూనిట్లకు రూపు అంటే మాఫ్ చేసిరు. ఇంకొకటి మన లేడీస్కి బస్కు, ఇంకొకటి గ్యాస్ సిలిండరు తక్కువ చేసిరు. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. దేశంలో మరి ఎవరు వస్తే బెటర్ ఉంటుంది అనుకుంటారు? దేశంలో ఎవరు వస్తే చెప్తే బాగుంటుంది. మోడీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు, మీకు ఇట్లా బెటర్ అయ్యారు? రాహుల్కి ఇంతవరకు ఛాన్స్ రాలేదు, వస్తే ఆయన కూడా ఒకసారి వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ఒకసారి రాహుల్ గాంధీకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా ఒకసారి ఇస్తే ఆయన ఏం చేస్తాడో తెలుస్తుంది కదా. వాళ్ళ నాన్న చేసిండు, వాళ్ళ నాయనమ్మ చేసింది, ఇక ఆయనకు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళ అమ్మ చేసింది సోనియా గాంధీ. అన్న నమస్కారం. అన్న మీ పేరు? నా పేరు మహేష్ అన్న. అన్న ఈసారి తెలంగాణలో ఎలక్షన్ చేస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, ఎవరికి కొట్టేద్దాం అనుకుంటారు? మనం కాంగ్రెస్కి వేస్తాం అనుకుంటున్నాం. కాంగ్రెస్కి వేస్తారా? ఎందుకన్నా కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటారు మీరు? మా దగ్గర ఇప్పుడు మనకు సంబంధించినది నోటిఫికేషన్ విషయంలో కొంచెం టీఆర్ఎస్ విద్యార్థులకు యాంటీగా ఉంది కదా. కాంగ్రెస్ కొంచెం అనుకూలంగా కొంచెం కమిటీలు వేయడము, టీఎస్పీ చైర్మన్స్ మార్చడము, ఇలాంటి కొన్ని సానుకూల దృక్పథంతో ఉన్నది. కాకపోతే ఇప్పటివరకు కూడా కొత్త నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. ఒక గ్రూప్ 1 తప్ప, డిఎస్సి పోస్టులు తప్ప వేరేది ఏమీ ఇవ్వలేదు. ఈసారి కొంచెం సానుకూలంగా ఉన్నదన్న ఆలోచనతో వేద్దాం అనుకుంటున్నాం. దగ్గర కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అవుతుందన్న, ఏమన్నా చేంజెస్ ఏమన్నా మీకు ఏమన్నా ఏర్పడ్డాయా మీ కాన్స్టిట్యూన్సీలో కానీ తెలంగాణలో కానీ? ఇప్పటివరకు అయితే పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. కొద్దిగా మామూలుగా అది ఉన్న దాంట్లోనే ఇప్పుడు విద్యార్థులకు సంబంధించింది చేంజెస్ లేవు, ప్లస్ రైతులకు సంబంధించిన చేంజెస్ లేవు. దీంట్లో కూడా పెద్దగా చేంజెస్ అయితే లేవు, కొద్దిగా గొప్ప మార్పులు వస్తున్నాయి అంతే. ఇప్పుడు ఉద్యోగుల వృత్తి కాంగ్రెస్ అనౌన్స్ చేసింది, 3,000 5,000 అనౌన్స్ చేసింది, 4,000 వృత్తి అనౌన్స్ చేసింది. అది ఇస్తా అనే ఆలోచన లేదని బట్టి డైరెక్ట్ చెప్పేసిండు. దాని మీ అభిప్రాయం? అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటేనే అర్థమవుతుంది. ఆయన మళ్ళీ కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ టఫ్ ఫైట్, అంటే 2 ఓవర్ ఉంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది అంత, ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏముంది? అక్కడ ఆపోజిట్ టీఆర్ఎస్కు ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్కే ఉందని ఆ రోజు కాంగ్రెస్తో ప్రేమతోటి ఎవరైనా విద్యార్థులు కూడా, నిరుద్యోగులు కూడా, పేపర్ లీకేజ్ ఒక ఇష్యూ, ఆ తర్వాత రుణమాఫీ అని మొత్తం పూర్తిగా చేయకపోవడం ఒక ఇష్యూ, ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక ఇష్యూ, వాటి మీద
వ్యతిరేకతతోటి ఆల్టర్నేటివ్ పార్టీకి వేసారు. ఏదో కాంగ్రెస్ ప్రేమతోటి దాని మీద ప్రేమతోటి కాంగ్రెస్ ఏదో చేస్తుందని కాదు, కాకపోతే చేస్తుందన్న నమ్మకంతో వేసారు, అందువల్ల గెలిచింది. ఇప్పుడు మీరు బీజేపీకి గట్టిగా కాంగ్రెస్కి ఫైట్ ఇస్తారు కాబట్టి కాంగ్రెస్కే ఓటేద్దాం అనుకుంటారు. అవును. ఇప్పుడు ఏడైనా సరే ఏమైనా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఇక్కడ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు అంటే స్టేట్ పాలిటిక్స్కి సెంట్రల్ పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు స్టేట్ ఎంపీకి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు సెంట్రల్ అంటే ఎంపీ ఎలక్షన్ టైంకి లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టేట్కి వచ్చేసరికి మళ్ళీ బీఆర్ఎస్ అప్పుడు ఉన్నది. అందువల్లనే ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రజల అభిప్రాయం ప్రకారం మనం చూస్తున్న మీడియా ఆలోచన ప్రకారం కూడా బీఆర్ఎస్ అనేది లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఉంది. దగ్గర కాంగ్రెస్ నుంచి ఇద్దరు సస్పెండ్ చేశారు, జక్కన్ సామ్సన్ సస్పెండ్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ జక్కన్ సామ్సన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కాంగ్రెస్ మేధావులు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి బీజేపీ పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు, బీజేపీలో ఉన్నాడు, అట్లాంటి క్యాండిడేట్నే కాంగ్రెస్ సీఎం చేసింది. దాని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ అంటే తను కాంగ్రెస్ గురించి కష్టపడ్డాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ మారిన వాళ్ళే. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఏదో ఒక పార్టీలో ఉంచి వచ్చిరు, ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముకోరు. ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మంచి చేస్తాను నేను నమ్మట్లే, నేను అదే పార్టీలో ఉన్నా. అయినా నేను ఎందుకు నమ్మట్లే అంటే నాకు నా అభిప్రాయం నాకు ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉన్నది. కష్టపడ్డాడు, ప్రచారం చేసిండు, పదవి అనుభవిస్తుండు. అంటే మంచి మేధావులు ఏమంటారు అంటే టీడీపీలో ఉండే కదా, మరి టీడీపీలో లేపలేడు కదా, మరి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి? టీడీపీ అనేది ఆంధ్ర పార్టీగా ముద్ర పడ్డది. కేసీఆర్ అనే టీడీపీ నుంచి మొత్తం ఉన్న 15 మందిని తీసుకొని 15 మందికి 13 మందిని తీసుకొని టీడీపీ పార్టీని భూస్థాపితం చేశారు. అదే వర్షన్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది, టీఆర్ఎస్ తీసుకొని. అంటే ఏపీలో తెలంగాణ జగన్ సీఎం ఉన్న జగన్ ఒక్కడే పోరాడి సీఎం అయింది. ఇప్పుడు అట్లా రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. అదనేది ఏపీకి మన వాళ్ళు ఏం చేసినంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఇది టీడీపీ అనేది ఉద్యమ పార్టీ కాదు, ఉద్యమానికి వ్యతిరేక పార్టీ అని ముద్ర పడ్డది. అది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది టీడీపీ అనేది. ఈసారి మాత్రం కాంగ్రెస్ ఓటేద్దాం అనుకుంటారు మీరు? అవును. ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ మీద ఏమైనా ఆశలు ఉన్నాయి? కొత్త ఆశలు, మీరు ఇలాంటి స్టూడెంట్ ఉంటారు కదా, కాంగ్రెస్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ ఆశల కోసమే వేస్తున్నాము. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ప్రకటించింది ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామని. ఇంకోటి ఏంటంటే మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం కానీ మాకు ఆలోచనకు తగ్గట్టు కూడా వ్యవస్థ పనిచేస్తలేదు. మరి అయినా మళ్ళీ దానికి ఓటేద్దాం అనుకుంటారు, దానికి మార్పు కోరుకోరని నేను అంటున్నాను. అంటే దాని గురించి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తుండ్రు, చెప్తున్నారు కదా ఆగస్టు 15 అని, తర్వాత ఈ డిసెంబర్ 31 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని. డిసెంబర్ తర్వాత నిరుద్యోగులను పూర్తి యాంటీ అయిపోతుంది ప్రభుత్వానికి. అంటే దగ్గర 100 రోజులలో 5 గ్యారంటీలు వేస్తానని చెప్పారు. ఆ మాట కూడా 100 రోజులు అయిపోయింది, 5 గ్యారంటీలు ఒక 2 గ్యారంటీలో కన్ఫర్మ్ ఇంకా ప్రతి క్యాండిడేట్ కూడా అందలేదు. దాని మీద మీ అభిప్రాయం? ఇట్లాంటి ఇప్పుడు ఆగస్టు 31 15 అంటుండు, అది కూడా అదే అట్లాంటిదే కావచ్చు, బుడ్డకమే కావచ్చు, జస్ట్ అది ఒక ఓట్ల కోసం అట్లాంటి మాట అంటుండే కావచ్చు రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకులు ఎవరైనా అట్లా చెప్తారు కదా, రాజకీయ నాయకులు అనేటోళ్ళే ఓట్ల కోసం చెప్తారు. కాకపోతే కొంచెం ఎందుకో నమ్మకం కలిగింది నాకు కొద్దిగా. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి గెలిపించుకున్నాము, మాకు రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, అయినా కానీ కొంచెం నమ్మకం ఉంది చేస్తారేమో అని. కాకపోతే కొంచెం ప్రాజెక్టుల వల్ల కూడా వాటర్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సరే ఏదైనా మనం ఏ పార్టీలో ఉన్నా ఏదున్నా కొంచెం నీతి నిజాయితీగా మాట్లాడుకోవాలి కాబట్టి నాకు కూడా కాలేదు. మరి నేను కూడా ఎవరు చెప్పుకుంటాము, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాం కదా, మేము ఇక్కడ నిరుద్యోగులం కదా, మేము కూడా చదువుకుంటున్నాం కదా. కాకపోతే నిరుద్యోగులకు ఒక న్యాయం జరుగుతున్న ఒక నమ్మకంతో చేస్తున్నాం ఇది. లేకపోతే మేము మళ్ళీ ఇన్ని చేసినా ఒక బీజేపీకి ఎందుకు వేస్తాం, కాంగ్రెస్కి ఎందుకు వేస్తాం ఓటు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా మా సైడ్ మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి భువనగిరి, ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం కూడా అంత ఆశామాసం ఏం లేదు. అన్ని ఎమ్మెల్యే ఇప్పుడు మా 7కి 7 కాంగ్రెసే ఉంది. కాకపోతే అక్కడ బీసీ నినాదం ఒకటి బీజేపీకి ప్లస్ టఫ్ ఫైటే ఉంది, అంత ఆశగా ఏం లేదు. 3 lakhs మెజార్టీ ఉన్నా కానీ ఇప్పుడు 3 lakhs వచ్చే సూచన కూడా లేదు. ఇప్పుడు భువనగిరిలో బీసీ క్యాండిడేట్ బీసీ ప్రభావం గట్టిగానే ఉంటుందని మీరు అంటారు. ఈసారి భువనగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? చామల కిరణ్ గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ టఫ్ ఫైటే ఉంటుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ కూడా బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది కానీ ఆ బీసీ క్యాండిడేట్ ప్రజలలో పెద్దగా అవగాహన లేదు. థ్యాంక్ యూ అండి.
అన్న నమస్కారం అన్న. ఏం పేరన్నా మీది? నా పేరు శివకుమార్ అన్న. ఈసారి తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మనకి ముందు ప్రభుత్వం మంచిగా చేసింది అనుకుంటున్నాను నేను. దానికి ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందంటే టోటల్గా బస్సు ఫ్రీ అని చెప్పారు, కానీ మీకు తెలుసు దానికి ఎట్లా కొట్టుకుంటారో లేడీస్. మొత్తం టోటల్ సిస్టమ్ మొత్తం మారిపోయింది దానివల్ల. మొన్న కర్ణాటక చూసుకుంటే ఒక లేడీ అనేది ఒక డ్రైవర్ని పిచ్చొకటి కొట్టింది బీభత్సంగా. ఇప్పుడు మన తెలంగాణకి అట్లనే డ్రైవర్లను కొడితే, నేను ఒక డ్రైవర్ని, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో డ్రైవర్గా చేస్తున్నా. ఒక డ్రైవర్ని కొడితే ఎంతవరకు న్యాయం చెప్పండి? అది చాలా ఇబ్బంది అవుతుంది. ఒక డ్రైవర్ల మీద మ్యాన్హ్యాండిల్ చేసుకోవద్దు లేడీస్. అదే డ్రైవర్ లేడీస్ని కొడితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు కదా. దానికి ఉమెన్స్ కమిటీ వస్తుంది, సోషల్ రెస్పాన్సెస్ అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే డ్రైవర్లను కొంచెం గౌరవించండి. మీకు రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది ఎంత మీ గురించి ఉంది, పబ్లిక్ గురించి సర్వీస్ ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డికి ఒకటే ఆలోచించాలంటే డిస్టిక్లలో మొత్తం ఫ్రీ పెట్టండి, సిటీలో కొంచెం ఛార్జెస్ పెట్టండి. ఇది బెస్ట్. అంటే మీరు ఫ్రీ బస్సుల వల్ల ప్రజలకు కొంచెం ఇబ్బంది ఉన్నది, ఇట్లాంటి మీ అంటే డ్రైవర్లకు కూడా ఇబ్బంది ఉన్నది అంటారు మీరు? ఇబ్బంది ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెంట్స్కి ఇట్లా, ఇప్పుడు లేడీస్కి కేవలం సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం జెంట్స్ నిష్పడిచి మొత్తం లేడీస్ ఎక్కి కూర్చుంటే వాళ్ళు జెంట్స్కి ఇలా ఆఫీస్ వాళ్ళకి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎవరికైనా ప్రాబ్లం ఉంది దానివల్ల. అదొక్కటి మెయిన్ ప్రాబ్లం. ఈ 6 పథకాలు గిట్ల ఉన్నాయి కదా, ఎవరికి మా బిజినెస్కి ఇలా ఇప్పుడు దాన్ని చేస్తుంది. అది ఇంతకుముందు జాబ్లో పడ్డాయి కాబట్టి చేసిన అంతా 2500 ఇస్తున్నారు, అది ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు మాత్రం ఒక్కటి కూడా మీ ఇంటికి రాలేదు, మీ భార్య కూడా ఒకటి అందలేదు అంటారు? ఒక్కటి అందలేదు, ఎవరు రాలేదు. 6 పథకాలు అనేది మొత్తం పబ్బం గడపడానికి మాట్లాడమే ఇది కాంగ్రెస్ పద్ధతి. ఇవన్నీ కాంగ్రెస్ ఇచ్చిన అన్ని బూటక గ్యారంటీలు అన్ని మీరు అంటారు, మీ అభిప్రాయం? ఈసారి మీరు మే ఎలక్షన్స్లో జరుగుతున్నాయి ఎంపీ ఎలక్షన్, ఓలా కొట్టేద్దాం అనుకుంటారు మరి? అప్పుడు ఇవి ఈయన చేసిననుకో మంచి చేసిననుకో, ఈయనకు ఈ 1 monthలో మంచి చేసిననుకో రిజల్ట్స్ వచ్చినాయంటే మనకు కాంగ్రెస్కే పోతాం కదా. ఈయన ఇంతవరకు పట్టించుకోలేకపోతే మనం ఏం చేస్తామన్నా? ఏం చేయలేము. ముందు ప్రభుత్వం అది చేసిండు పెట్టిండు. ఇట్లా 90% 70% జాబ్స్ ఇచ్చారు. మొన్న స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ అప్లై చేసుకోకపోతే వాళ్ళ ప్రాబ్లం కానీ, కొంతమంది కన్నా న్యాయం దొరికింది ఊర్లో రైతులకు కానీ. మళ్ళా ఇంకోటి రైతులకు అయితే జాగది పడ్డాయి, పైసలు పడ్డాయి, భూమి పైసలు మన పొలంకి పడ్డాయి. ఇప్పుడు పొలం చేస్తారు, పొలం వ్యవసాయం చేసారు, వీళ్ళు మద్దతు ధర తీస్తారా? ఇది ఇలా డౌటే. అది ఇచ్చడం కూడా డౌటే. 2 లక్షలది మన తీసేస్తానడా, అది తీసేసి ఎత్తేసేటికి డౌటే. ఇప్పుడు మళ్ళీ పబ్బం గడపడానికి ఇవి ఎలక్షన్స్ అయిపోయేదాకా మళ్ళీ చేస్తాడు, తర్వాత మళ్ళీ ఏం చేయడాడు. అంటే కాంగ్రెస్ ఏమంటారు అంటే మేము వచ్చి దగ్గర 3 నెలలు అవుతుంది, ఇప్పటి నుంచి ఎందుకు ఇంతగానో మాకు ఫోర్స్ చేస్తారు? దగ్గర 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది, ఇన్ని పథకాలు వచ్చినాయి, మాకు టైం ఇవ్వండి అని కాంగ్రెస్ వాదన. దానికి మీ అభిప్రాయం? ఒక లీడర్ చేయాలంటే ప్రజల మధ్యలో రావాలి లీడర్. ఒక వ్యక్తి అనేది మంచి పని చేయాలంటే ప్రజల వ్యక్తికి వచ్చి ఎవరిది ఇట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు మన పంజగుట్లో ఆఫీస్ పెట్టినారు కదా, అందరు ప్రజా ఖజానాలు పెట్టారు కదా, అందులో పోయారు కదా. మా అంటే ఎలక్షన్ టైంలో 10-15 రోజులు వేయరన్న ఉన్నాడు. ఉన్నాడా లేదా 10 రోజులకి ఉన్నాడా లేదా డౌటే. మిగతా అంతా ఇక్కడ ప్రతి డిస్టిక్ నుంచి వచ్చారు. పట్టించుకున్నారా ఎవరన్నా? ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇదంతా ఓన్లీ పబ్లిక్ స్టంట్ కోసమే రేవంత్ రెడ్డి చేస్తుండు, ఇదంతా పబ్లిక్ స్టంట్ అని మీరు అంటున్నారు. మీరు ఒకటి సోషల్ మీడియా లాగా ఇట్లా వాట్సాప్ కానీ మన ఇన్స్టాగ్రామ్స్ కానీ వీళ్ళని హై చేపిస్తారు. మొత్తం టోటల్గా మన కాంగ్రెస్ని హై పిచ్లో తీసుకెళ్తున్నారు. ఈ పబ్లిక్లో అవేర్నెస్ ఏంటంటే కాంగ్రెస్ మంచి ప్రభుత్వం చేస్తుంది అని. చేసేది ఏం లేదు. రేపు రోజుల్లో చాలా బాధపడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? మీరు ఎవరికి ఓటేస్తే తెలంగాణ బాగుపడదని మీరు అనుకుంటారు? చెప్తాయి ఓటు ఒక్కటి, మనం ఇది ఓటు వేస్తున్నప్పుడు ఆలోచించుకొని వేసుకోండి. ఒకటి ఇది మన ముందు ప్రభుత్వం ఒకటి ఏమి నుంచి చేసింది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఇట్లా ఉంది. మన 3 ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్. ఈ 3 ప్రభుత్వాలు నీకు ఏది మంచి నీకు పబ్లిక్కి హెల్ప్ చేసిన వాళ్ళకు వేయండి ఓటు. అంటే మీరు మేము అడుగుతున్నా అంటే మీరు ఓటు ఎవరికి వేస్తారు? మీరు పబ్లిక్ ఓళ్ళకి ఓటు వేద్దాం అనుకుంటారు? లాస్ట్ ఇయర్ నేను మన ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం వచ్చినప్పుడు బీఆర్ఎస్కి వేసినాను. ఇప్పుడు ఇలా నేను బీఆర్ఎస్ చేస్తాను. నాకు మంచి చేస్తే ఏదైనా దేనికైనా వేస్తాను నేను. అంటే దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, అందులో మీరు లాభపడ్డారు కాబట్టి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారు? బీఆర్ఎస్కి వేస్తాను నేను. థ్యాంక్ యూ. నా అభిప్రాయం అది. మా ఇంట్లో మొత్తం 10 ఓట్లు ఉంటాయి అన్న, 10-12 ఓట్లు ఉంటాయి. వాళ్ళది ఎట్లా నా ఓటు అయితే బీఆర్ఎస్కే. అంటే ఇండివిజువల్ మీ ఒపీనియన్? ఇండివిజువల్గా చెప్తున్నా, నాదైతే ఓటు బీఆర్ఎస్కి. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు.
కానీ ప్రభుత్వం అనేది ఒక మంచి లక్షణాలు అన్ని ప్రజలకు అందితే గరిబోడు ఉన్నాడన్న. ఇప్పుడు బియ్యం రేట్లు ఎలా పెరిగినాయి చాలా. అప్పటికేమో 1500కు 20 కిలో సంచి, ఇప్పుడు ఎంత ఉంది? దగ్గర 2500 అయింది బియ్యం. ఇంట్లో అన్ని పెంచుకుంటూ పోతే ఎట్లా సామాన్యుడు ఎట్లా బతకాలి? ఇప్పుడు 20,000 జీతం వస్తుంది డ్రైవర్కి. 20,000 జీతంలల్లా ఆయనకి పిఎస్ఐ పిఎఫ్ కట్టగానే మాకు 18,000 వస్తాయి. 18,000 ఇంటికి కట్టుకోవాలి, పెట్రోల్ పోసుకోవాలి, ఎన్ని వెళ్తాయి? అంటే అంత జిఎస్టీ వల్లనే అంత బాగా భారం పడిపోతుంది. జిఎస్టీ మనకు ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ చదువు అన్నది రేవంత్ రెడ్డికి సరిగా లేదు, నాలెడ్జ్. మనకు ఇంతమంది ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ లెక్క చేస్తేనేమో పెద్ద ప్రభుత్వం లెక్క పెద్ద జర పోస్ట్ ఉంటేనేమో ఈయనకు అనుభవం ఉంటుండే. ఈయన డైరెక్ట్ తెలుగుదేశంలోకి నుంచి వచ్చి ఇలా పీవీసీకి వచ్చి పీవీసీ నుంచి డైరెక్ట్ సీఎంగా కూర్చోబెట్టిండి ఆయన. అందులో ఎంతవరకు న్యాయమో మీకు పబ్లికే చెప్పాలి. అవును, మీరు ఏమంటారు అంటే ఓన్లీ అంటే అనుభవం లేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం. మేము రిపోర్టర్గా చెప్తున్నాం కదా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఒక సీఎం లెక్క కూడా ప్రవర్తన లేదని మీ అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. ఈ రేవంత్ రెడ్డి ఇట్లాంటి తత్వం మార్చుకుంటే రేపు రోజు ఏదైనా భవిష్యత్తులో ఉంటుంది. అదే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మంచిగా డీసెంట్గా ఇండివిజువల్గా డిపెండ్ ఆఫ్ ఎవరిది మాట కాకుండా ఒక ఉంటారనుకో. నీకు ఇంగ్లీష్ రాకపోతే ఒకటి ఇంగ్లీష్ మాట్లాడతాడు, దాబ్ డూబ్ దాబ్ అంటాడు. అలా ఏం లేదు ఆడ. నీకు ఇంగ్లీష్ రాకపోతే ఒక కోచింగ్ పోయి వాళ్ళతో మాట్లాడి చేసి నీకు సజెషన్ తీసుకొని మాట్లాడుకో, ట్రాన్స్లేషన్ పెట్టుకో. ఒక మన తెలంగాణ పౌరు బయట తీసి మొత్తం గలీజ్గా. అది మేము కూడా అంటే ఇప్పుడు కాదు, నేనేం మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి, ప్రజలకు మంచిగా చేద్దామని ప్రజలు కల్పించారు. లాంగ్వేజ్ ఏమి ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినోనికే మేస్ట్ నువ్వు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి వచ్చినా అనుకో, ఆడేమంటాడు తెలుగు మీడియమా బాబులు అని పక్కన నొక్కుతారని. ఇంగ్లీష్ మంచి మాట్లాడినోని హైలైట్ చేస్తారు, మొత్తం హైలైట్ చేస్తారు ఇక్కడ మెయిన్ అది. అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి మాకు ఇంగ్లీష్ నేర్చుకోరు, మంచిగా మాట్లాడరు, మంచిగా మీరు చెప్పిన గ్యారెంటీలు అన్ని వేయరు, ఆ తర్వాత మేము ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు చేసేటట్లేరని మీరు అంటున్నాం. అది ఇప్పుడు పబ్లిక్ మొత్తం మాదొకటే కాదు, పబ్లిక్ మొత్తం ఇదే. తెలంగాణ మొత్తం మాట ఇదే. రైతుల కానుంచి రిక్షా వాడి నుంచి వరకు చెప్తున్నా అందరికీ. ఇప్పుడు ఈయన వల్ల అందరు నష్టపోయారు. ఒక్కటి ఏంటంటే ఫస్ట్ బీహార్ మంచిగా మార్చుకోవాలి. ఇప్పుడు ఆడు చేసిండబ్బా, ఆడు పోయింది అయిపోయింది. నువ్వు ఆడనే మన్ను పెట్టి దుమ్ము పెడితే నువ్వు అటు ఆడోళ్ళు లెక్క లేదు, ఇటు మొగోళ్ళు లెక్క లేడు. ఆడోళ్ళు లెక్క దుమ్ము వస్తుడు, మొగోళ్ళు లెక్క మాట్లాడుతుండు. మొగోళ్ళు లెక్క కాదు, ఇట్లా మాట్లాడు, కరెక్ట్ మాట్లాడాలి. మాట్లాడితే చేసిన పథకాలకి ఇట్లా అందరికి అందినట్టు చెయ్యి. అప్పుడు అరే రాజశేఖర్ రెడ్డి చేసినాడు, ఆయన ఎట్లా పెట్టుకుంటారు మనసులో అందరిని గుండెలు పెట్టుకోరు, అందరు పబ్లిక్ అట్లా పెట్టుకుంటారు. నేను ఇట్లా గుర్తు పెట్టుకో అని చెప్తున్నా. ఓకే ఏమంటున్నావు అంటే రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తుండే మనిషి, మంచిగా మాట్లాడు, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడు, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు. ఇట్లాంటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించారు, నీ అట్లాంటి వాళ్ళకు చీకరిస్తారు, ఓట్లు కూడా వేయరని చెప్తుండు. రైతులను చెప్తాను కూడా కొడతాడు. అదే రైతు నేను చెప్తాను కొడితే అప్పుడు నీ ప్రభుత్వం ఏడు ఉంటుంది, నువ్వు ఏడుంటావు. ఇదంతా రైతులు ఆలోచించుకోవాలని మీరు అంటారు. అదే అన్న, రైతులు ఇప్పుడు ఈ తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం డిస్టిక్ మొత్తం దాంట్లో తెలంగాణ వచ్చింది. నీకు వరంగల్ అటు సైడ్ మొత్తం కాంగ్రెస్ కొట్టుకొచ్చింది. మా అంటే 20 ఓట్లు 15 ఓట్లతో గెలిచినాం. అది పెద్ద సమస్య కాదు. ఒక డివిజన్లో లివడ్డప్పుడు నీకు 150 15,000 20,000 ఓట్లు ఉన్నప్పుడు 20 ఓట్లు గెలిచి చూపెట్టు, అప్పుడు గొప్పతనం అంటారు నిన్ను. ఇప్పుడు కొడైకెనాల్ ఆయన లివడ్డాడు, ఆడాడిపోయాడు. ఇటు గజ్వేల సైడ్ ఒకసారి గజ్వేల్లో ఓడిపోయాడు. అట్లాగా ఒక డివిజన్లో నువ్వు కరెక్ట్ ఒక దగ్గర లివాడి అదే డివిజన్లో నువ్వు అందరు పబ్లిక్ మంచి హెల్ప్ చేయి. కొడైకెనాల్ ఇష్టపడేసేయి, పక్క పెట్టి నేను ఓడైనా మంచోడు అంటారు. వేరే డివిజన్ కరీంనగర్ సిరిసిల్లవో వాళ్ళని లివాడి చెయ్యి. అప్పుడు వాళ్ళ దగ్గర మనుషులని గుంజుకో. మనస్తత్వం ఏంటంటే రైతులది, పిల్లలది, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ది అందరు చూసి మాట్లాడి చేస్తే అప్పుడు నీ మనసులో పెట్టుకుంటే అప్పుడు నేను రాజశేఖర్ రెడ్డిని ఎట్లా పెట్టుకోరు మనసులో, నేను అట్లా పెట్టుకుంటారు, దేవుళ్ళకి పూజిస్తారు. ఏ కాన్స్టిట్యూన్సీ అన్న ఇది? దుబ్బాక. సరే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ, ఎవరికి కూడా ఇద్దామనుకుంటారు? ఆబ్వియస్గా బీఆర్ఎస్కే వేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చి ఎన్ని హామీలు ఇచ్చినా ప్రతి మాట దొంగ మాటనే తప్ప ఒక్కటన్నా పర్ఫెక్ట్గా ఇది చేస్తామని చెప్పి చేసింది లేనలేదు. వాటి ఏమంటారు, వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నిటిని 420 వరకు కరెక్ట్గా 420 ఆ నెంబర్కి తగ్గట్టుగా కాంగ్రెస్ ఇచ్చింది తప్ప ఒకటి కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తాము అని చెప్పి చేసింది అయితే లేదు. ఒకవేళ ఇప్పుడు నమ్మి ఓటేసినప్పటికీ మళ్ళీ చేస్తారనే కాన్ఫిడెంట్ కూడా లేదు. ఎందుకంటే ఢిల్లీలో మా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇవి పాటిస్తామని
ఈ కుటుంబ ఇప్పుడు ఈయన చేసిన ఇంటింటి సర్వే ప్రకారం అన్ని ఫామ్స్ని తీసుకొని మళ్ళీ ప్రతిదానికి మళ్ళీ ఫామ్స్ నింపించడం. ఇప్పుడు జనాలందరినీ మీ సేవా సెంటర్ చుట్టూ ఇటు అటు తిరగడమే తప్ప కాంగ్రెస్ చేసింది ఏంటి. ఇక బీజేపీ విషయానికి వస్తే యాక్చువల్గా ఇంకో దానికి ప్రత్యామ్నాయ పార్టీ లేక అది లీడ్ అవుతుంది తప్ప పర్ఫెక్ట్గా దానికంటూ కూడా ఒక ఎజెండా అనేది లేదు. యాక్చువల్గా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని ఇక్కడ గెలిపించుంటే ఈవెన్ సెంట్రల్లో కూడా బీజేపీకి కొంచెం వణుకు స్టార్ట్ అయ్యేది. వీళ్ళు ఇండిపెండెంట్స్ అందరూ కలిసి మమతా బెనర్జీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వాళ్ళు కలిసి ఒక ఇండిపెండెంట్గా ఒక టీం ఫామ్ చేసి కనీసం అపోజిషన్ ఉంది అని చూపించేవాళ్ళు. ఖచ్చితంగా వస్తుంది, వీళ్ళ పార్టీ వస్తుందని మనం అంటే ఎవరు అనుకోవడానికి లేదు. కాకపోతే వచ్చుంటే మాత్రం వాళ్ళకి అపోజిషన్ ఉండేది. అంటే తెలంగాణ ప్రజల దగ్గర 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసి ఆ అరాచకాలు చేసి చేంజ్ చేసిర్రు, ప్రభుత్వం చేంజ్ చేసిర్రు అని కాంగ్రెస్ వాదన. మాకు దగ్గర 3 నెలలు అవుతుంది టైం ఇచ్చి. ఇప్పటి నుంచి మమ్మల్ని ఇంత అరాచకంగా క్వశ్చన్లు వేసి కూడా ఎందుకు? టైం కావాలి కదా మాకు కూడా. కరెక్టే, నీకు టైం కావాలి కరెక్టే, కానీ నీకు 10 ఏళ్ళ టైం ఇచ్చిన అంతకుముందు మొత్తం దేశాన్ని పరిపాలించింది కూడా కాంగ్రెస్. గత 56-60 సంవత్సరాల నుంచి పాలించింది కాంగ్రెస్ అయినప్పుడు ఏ డెవలప్మెంట్ నువ్వు చూసావు? నీ చిన్నప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ నీ తెలంగాణ ఎట్లుంది? ప్రజెంట్గా నేను తెలంగాణ వాదిని కాబట్టి నేను ఆల్ ఓవర్ ఇండియా, నా జాబ్ పర్పస్లో ఆల్ ఓవర్ ఇండియాలో తిరుగుతాను. తెలంగాణ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. హైదరాబాద్ అండ్ తెలంగాణ వన్ ఆఫ్ ద బెస్ట్ లివింగ్ సిటీ కంపేర్ విత్ ఆల్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూడండి, ఒక్కొక్కటి వెళ్ళి కనీసం రోడ్లు గతి లేవు. వాడు గుజరాత్లో మోడీ పాలన అని అంటూ ఉంటాడు. మోడీ పాలన కూడా ఎలా ఉందంటే ఓన్లీ బిజినెస్ మ్యాన్ విల్ లీడ్. బిజినెస్ మ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకే ఆయన సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన వాటిల్లోనే పర్మిషన్లు ఇచ్చి కంపెనీలు పెట్టి, అంతెందుకు అంత జాతీయ మీడియా కూడా ప్రకటించింది శ్రీలంకలో పవర్ ప్లాంట్ను కూడా బెదిరించి మరీ అదానికి అప్పచెప్పడం. లాస్ట్ 5 to 6 yearsలో అదాని షేర్స్ ఎంతవరకు పెరిగాయి, ఎంత డెవలప్ అయ్యాడు, ఎవరికి వస్తుంది? సామాన్య ప్రజలు ఎంతవరకు లీడ్ అయ్యారు యాజ్ ఏ బీజేపీ గవర్నమెంట్లో? నువ్వు ఏ స్టేట్ అయినా తీసుకో. ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు యూపీలో, వాళ్ళ స్టేట్లో చూడండి, కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి గల్లీకి ఒక అరాచకం జరుగుతుంది ప్రతిరోజు. అలాంటిది తెలంగాణలో, ఆంధ్రాలో 1-2 జరిగితే వాటిని హైలైట్ చేసి జాతీయ మీడియా మొత్తం ప్రకటించేలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకసారి నేను చూశాను జన్ సర్కార్ హిందీ పేపర్లో, అమిత్ షా కూడా హోమ్ మినిస్టర్ అయి ఉండి ఒక కేసులో ఇరుక్కొని 100 కోట్ల పైన ఒక జడ్జికి లంచం చూపించి ఆ కేసు నుంచి తప్పుకునే స్టేజ్ ఈరోజు వాళ్ళకి వచ్చిందంటే ఎవడు కరెక్ట్గా పొలిటీషియన్ ఉన్నాడు? ఈవెన్ బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఈ బీఆర్ఎస్ అరాచక పాలన జరిగింది అని చెప్తున్నారు. 10 ఏళ్ళ ఇప్పుడు జెన్యున్గా ఉండాలి. నేను ఏ పార్టీ కాదు, టు బీ ఫ్రాంక్, నాకు ఏ పార్టీ సంబంధమే లేదు వాస్తవానికి. కాకపోతే బీఆర్ఎస్ చేసింది గత మిగతా ప్రభుత్వాల కంటే చాలా బెటర్గా చేశారు. ఇప్పుడు మనము ఒకప్పుడు తాగడానికి వాటర్ కూడా ఇళ్ళల్లో ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతకుముందు ఏ బోర్లో, ఏ పొలంలోనో ఎక్కడి నుంచో ఒక కుండలు ఎత్తుకొని ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఈ రోజు నల్ల తిప్పితే నీ ఇంట్లో కిచెన్లో పోస్తుంది వాటరు. మిషన్ భగీరథ అనేది నిజంగా భగీరథ ప్రయత్నమే, ఎవరితో అయ్యేది కాదు. నదులన్నింటినీ మళ్ళీ అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు చేస్తే ఈవెన్ బీబీసీలో ఇంటర్నేషనల్ లెవెల్లో బీబీసీ ప్రకటన చేస్తే విత్ ఇన్ స్పాట్గా, ఇప్పుడు మన కంట్రీకి పేరు వస్తుందంటే యాజ్ ఏ పొలిటీషియన్ కావచ్చు, నువ్వు లీడర్ కావచ్చు, నువ్వు అంటే యాజ్ ఏ ఇండియన్గా నువ్వు గర్వించాల్సిన విషయం పోయి బీబీసీ నుంచి దాన్ని విత్ ఇన్ షార్ట్ టైంలోనే తీసేయించాడు మోడీ. ఎవరికైనా తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ నేను గ్యారంటీ, ఎందుకంటే నేను చూశాను బీబీసీ వరల్డ్ వైడ్గా ఏదైతే బెస్ట్ ఉంటుందో, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అది నెంబర్ 1 వరల్డ్ వైడ్గా. అలాంటి ప్రాజెక్ట్ని ఈవెన్ కేసీఆర్ తను ఓన్గా డిసైడ్ చేసి ఆల్మోస్ట్ చేసినప్పటికీ దాంట్లో కూడా ఫ్రాడ్ జరిగిందంటే, అసలు ఫ్రాడ్ జరిగింది జనరల్గా చెప్పాలంటే దేంట్లో లేదు. నువ్వు నిలబడ్డ దగ్గర నుంచి ఈ రోజు వరకు చేస్తే ఏ లీడర్నైనా తీసుకురా, ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఫ్రాడ్ ఉంటుంది. అది ఎంతవరకు జరిగింది అనేది అది మన కంట్రీకి సంబంధించి. ఇప్పుడు రీసెంట్గా ఒక జరిగిన ఇష్యూలో లిక్కర్ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశానంట. రష్యా మీడియాకి ఏం సంబంధం? రష్యా నుంచి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అసలు కేజ్రీవాల్ తప్పేం లేదు అని రష్యా గవర్నమెంట్ చెప్తే, మా ఇంటర్నల్ వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. మరి అలాగే కదా వాళ్ళు ప్రకటించారు
వరల్డ్ వైడ్గా ఏవైతే బెస్ట్ ప్రాజెక్ట్ అని తీసి వాళ్ళు కాళేశ్వరాన్ని వాళ్ళు చేసినప్పుడు నీకేంటి ప్రాబ్లం? చేసినప్పుడు నీ కంట్రీకే కదా పేరు వచ్చేది. అంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ లేదు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా. ఈ గవర్నమెంట్కు పేరు వస్తే బీజేపీ కూడా డౌన్ అయిపోతుంది కదా. ఓవరాల్గా కేసీఆర్ చేస్తుండే, మీరు ఏం చేస్తారు? ఒక స్టేట్ని ఇన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాడు, మిగతా వాటికి చేయలేకపోతున్నాడు అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. దానికోసం అలా అది ఒక్కటనే కాదు, ఇప్పుడు కాళేశ్వరాన్ని చూడండి, ఎన్ని నదులను కన్వర్ట్ చేసి ప్రతి చెరువులో నీళ్ళు వస్తున్నాయి. మీరు చూసారో లేదో, ఈవెన్ మా విలేజ్లో కూడా ఆ చెరువుకి వాటర్ కనెక్టివిటీ ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా లాస్ట్ 10 yearsలో మీరు చూసుకోండి అరౌండ్ 4 meters హైక్ అయింది. తెలంగాణ రీజన్లో 4 meters నాటే జోక్. అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, దగ్గర లక్షల కోట్లు పెట్టి దగ్గర 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేరని కాంగ్రెస్ వాదన. దాని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ వాదన శుద్ధ తప్పండి. శుద్ధ తప్పంటే పొయ్యి చూస్తే తెలుస్తుంది. నువ్వు డైరెక్ట్గా కాలువలతో నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చెరువులకు నీళ్లు నింపినప్పుడు ఆ చెరువు వెనుక పారకాలు ఎంత ఉంటాయి. ఒకప్పుడు చెరువులతోటి మనం పారకాలు ఎంత చేసినాం. ఈరోజు ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు ఎంత తగ్గాయి, వాటర్ ఎంత హైక్ అయింది, బోర్వెల్స్ నుంచి వాటర్ వస్తుందంటే దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ, కేసీఆర్ గవర్నమెంట్ ఓన్లీ. లక్షల కోట్లు అప్పు చేసారు, తెలంగాణ మొత్తం బాకీల పాలు చేసారు. ఇప్పుడు దగ్గర ఒక మనిషికి 1,00,000 రూపాయల బాకీ ఉందని కాంగ్రెస్ వాదన. కానీ బాకీ ఒక్కటే చూడడం కాదు, బాకీలు చేసిర్రు చేయలేదంటలే. ఇప్పుడు ఒకప్పుడు 50-60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎంతైతే తప్పైంది అనేది, ఇప్పుడు ఆ రోజు ఒక 10 రూపాయలకే కేజీ సపోజ్ కందిపప్పు వచ్చింది, ఈ రోజు కేజీ ఎంత, ఏ రేటుకు వచ్చింది? ఇప్పుడు అప్పుల పరంగా కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఆస్తులు కూడా పెట్టారు, ఈవెన్ సచివాలయం కట్టాడు, జూడుపు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. అలాగే ఆయన చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఎలా ఉంది, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా సరే చాలా ఆస్తులు కూడా వాళ్ళు కూడబెట్టారు. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అప్పు ఒకటే కాదు, అప్పు ఉన్నప్పటికీ వాళ్ళు ఇప్పుడు చూడండి, అప్పు తెచ్చారు అంటే వాళ్ళు ఒక పర్పస్లోనే తెచ్చారు తప్ప వాడెవడో తిని ఇంకేదో కట్టుకొని వాళ్ళు ఏదో దేశాలు దాటిపోవడానికి కాదు కదా. ఏం అప్పు చేసి ఏం చేశారు? కన్స్ట్రక్షనే చేశారు, ఇంకెక్కడో పెట్టారు. సపోజ్ ఇప్పుడు కాళేశ్వరమే ఉంది, సపోజ్ ఒక 70-80 వేల కోట్లల్లో కంప్లీట్ అవుతుంది అనుకోండి, 1,00,000 కోట్ల అయింది అని చెప్తున్నారు. ఓకే, కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ దానికి ప్రత్యామ్నాయాలు వెతకాలి. ఎక్కడో మేడిగడ్డల 2-3 పిల్లర్స్కి అది వచ్చిందని ఏకంగా వాటర్ ఇవ్వకపోతే ఈరోజు చూడిపో, నువ్వు స్టార్ట్ అయ్యి 3 నెలలు అవ్వట్లేదు అంటున్నావు. ఈ 3 నెలల్లో నీ భవిష్యత్తు ఏందో తేలిపోయింది. ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వాటిల్లో వాటర్ సప్లై కూడా ఇవ్వకుండా ప్రాజెక్ట్ ఆపేసి నీళ్లు లేకుండా మొత్తం గ్రౌండ్ వాటర్ ఇంకిపోతే, ఒక మెల్లిగా అలా జరిగిపోతే అసలు మనిషి మనగడకే తావు లేకుండా పోతుంది. అర్థమవుతుందా? మరి బీజేపీ అన్ని సర్వేలలో కూడా బీజేపీ దగ్గర 350 మిలియన్ వస్తున్నాయి అంటారు. అంటే దాని మళ్ళీ అంటే బీజేపీ అభివృద్ధి చేయడం వల్ల అన్ని సర్వేలు కూడా బీజేపీకి చూపిస్తున్నాయి. మీరేమో బీజేపీని అంతా వ్యతిరేకిస్తారు. మరి అంటే భారతదేశ ప్రజలు ఏమనుకుంటారు? మెజారిటీ పీపుల్ బీజేపీనే కోరుకుంటుంది. అంటే ఇప్పుడు బీజేపీ ప్రజెంట్గా రూలింగ్ పార్టీ ఒకటి, చాలా స్టేట్స్లో అది లీడ్ అవుతుంది. ఒక బీజేపీ నాకు తెలిసి, నా ఉద్దేశంలో మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ పార్టీకి సంబంధికుని కాదు. నాకు బీజేపీలో కొంతమంది నాయకులు ఇష్టం, బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు ఇష్టం, కాంగ్రెస్లో చాలా ఎక్కువ మంది నాయకులు ఇష్టం. కానీ నేను పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను, బీజేపీ పర్ఫెక్ట్గా ఉండుంటే 8 స్టేట్లలో గవర్నమెంట్ ఎందుకు దించాల్సిన అవసరం వస్తుంది? యాజ్ ఏ ఓటర్గా నేను ఒకరికి ఓటు వేసాను, నాకు నచ్చాడు, వాడు చేస్తాడని వేయించాను. వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయింది, నేను రెస్ట్ తీసుకుంటాను. నువ్వు ఇంటర్నల్గా జరగాల్సింది జరిపేసి 8 స్టేట్లలో గవర్నమెంట్ దించావు, నీది ఏంటి? అంటే నువ్వు ప్రజలు చేసిన ఓటుని, ప్రజలు చేసిన దాన్ని కూడా నువ్వు తప్పని క్రియేట్ చేసినట్టే కదా. అప్పుడు నీది కరెక్ట్ ఎట్లా అవుతుంది? ప్రజలు వాళ్ళు మెచ్చి వాళ్ళకు ఓటేసినప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ అయిందో దాన్ని ఉండనివ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ లీడ్ అవుతుంది, ఎవడని దించుతున్నాడా, ఎవడని చేస్తున్నాడా అంటే వాళ్ళు కూల్చుకుంటే తర్వాత విషయం. కానీ అంటే వాళ్ళు ప్లాన్ చేసి మరీ 8 స్టేట్లలో ఓడించి ఈరోజు బీజేపీని, ఆయన ఏకైక లక్ష్యం ఏంటంటే ఒక దేశం ఒకే ఎన్నిక ఒకే పార్టీ. అంటే బయటకు చెప్పడానికి ఒక దేశం ఒకే ఎన్నిక అంటుండు, కానీ ఒక పార్టీ ఉండాలి. మిగతా ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్ ఇలా ఏ కంట్రీలలో అయితే ఇప్పుడు ఏమంటారు 2 పార్టీస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఆ విధంగానే ఈడ ఒకటే పార్టీ చేయాలి.
నన్ అదర్ దెన్ బీజేపీ, అంతే. ఇంకా ఏదో అవసరమే లేదా అనే విధంగా వాళ్ళు పాలిటిక్స్ని కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు, దేశం అంతా ఒకే ఎలక్షన్ ఒకే రోజుగా జరగాలి అంటే ఒక స్పెల్లోనే జరగాలనే కాన్సెప్ట్ తెచ్చాడు చూసావా. అది ఏకంగా పర్ఫెక్ట్గా ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా మోడీకి ఎంత సెల్ఫిష్నెస్ ఉందో. ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ ఏదైతే అవుతుందో దాని దగ్గర డబ్బు ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇప్పుడు అట్లా వెతికితే ప్రతిదీ కరప్షనే, అలా అంతకు మించిన ఆప్షనే లేదు టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు డబ్బు ఉంది, నేను నిలబెట్టగలను, సో నాది ఫామ్ అవుతుంది అని చూస్తున్నారు. అలా ఒకే దేశం ఒకే ఎన్నిక పెడితే ఇంకా బీజేపీ తప్ప ఇంకో పార్టీయే లేదు, ఆప్షనే లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో మహా లీడర్స్ ఉన్నారు, కానీ వాటిల్లో కూడా నాకు సీనియారిటీ జూనియారిటీ అని చెప్తూ ఒక పర్ఫెక్ట్ లీడర్ను వాళ్ళు ఎన్నుకోలేకపోతున్నారు. ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఎ బెస్ట్ గవర్నమెంట్ కంపేర్ విత్ బీజేపీ లాస్ట్ కొన్ని సంవత్సరాలలో. కానీ అంటే తెలంగాణ గురించి కాదు, ఆల్ ఓవర్ కంట్రీ గురించి. మీరు బీజేపీ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను అలా చెప్తున్నాను. కానీ బీజేపీ పాలన కూడా పర్ఫెక్ట్గా లేదు. ఇంకొకటి, ఇప్పుడు బీజేపీనే ఎందుకు అంటున్నారంటే ఇంకొకటి లేదు ఆప్షన్. ఇప్పుడు ఒక ముగ్గురు పోటీ చేస్తున్నారంటే ఎవడికోడికి వేసి చావాలి మనం, అంతే. అదే కాకుండా ఇప్పుడు నోటా అని ఉంటుంది. సరే, నోటా నుంచి ఓట్లన్నీ నోటాకి వేస్తే నోటా నుంచి కూడా మేము ఎలక్షన్ అంటే ఒకళ్ళు నిండుకుంటాము అని పెట్టుంటే మొత్తం ఓట్లన్నీ నోటాకు వస్తాయి, ఐఎమ్ గ్యారంటీ. అర్థం చేసుకో. ఏ పొలిటీషియన్ పర్ఫెక్ట్గా లేడు, ఆయన చెప్పిన సిద్ధాంతము లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి యాజ్ ఏ సీఎం అందరూ ఇప్పుడు మనం పొజిషన్లో ఉన్నప్పుడు గౌరవించాల్సింది. ఒకప్పుడు ఆయన 2000 ఐ థింక్, అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ 14-12 ఆయన ఆస్తి దాదాపున 30 కోట్లు 3 కోట్ల చేంజ్ ఎంతో సంథింగ్ ఉంది. ఈరోజు 300 కోట్లు 400 కోట్లు. నువ్వు ఏ పొజిషన్లో లేవు, ఏ కథలో లేవు, ఏ బిజినెస్ నీ పరంగా లేదు, నీకు ఏడికెళ్ళి వచ్చాయి కోట్లు? కోటాను కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చా? నువ్వు ఎన్ని ఇట్లలో పట్టుకున్నావు, ఓటుకు వస్తున్నా డైరెక్ట్గా బుకింగ్ అయినాడు. ఇలా తీస్తే ప్రతి పొలిటీషియన్ లాగొచ్చు, కానీ మనము అన్నిటినీ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఆయన ఏ పర్పస్లో ఎన్నికయ్యాడు, ఏ పర్పస్లో మనకు చేస్తానని హామీ ఇచ్చాడు, మనం దేనికి ఒప్పుకొని ఆయన కోటేసాం, అంతవరకు మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతిదాన్ని ఒక 10,000 తీసుకుపోయి పొలిటీషియన్ ఖర్చు పెట్టాడు, 10,000కి లెక్క ఎవడూ చెప్పలేడు. అది కొంచెం జరుగుతుంది, దాన్ని పట్టుకొని ఏదో మొత్తం చేసిండు అని చెప్పడానికి లేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక కాంగ్రెస్ చేసే కథ అయితే ఇంకా వరెస్ట్, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏమంటుందో దగ్గర 500 సంవత్సరాల క్రితం శ్రీరామి గుడి కూల్చేసి మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాముడి గుడి కట్టినాం, ఇప్పుడు ద్వారకా కూడా కట్టబోతున్నాం, హిందువులకు మేము చేసేట్లనే హిందువులను కాపాడుతున్నాం, ఈ దేశంలో హిందువులకు రిప్రజెంట్గా మేమే ఉండమని అది చెప్పుకుంటుంది. కాదయ్యా, హిందువులు అందరు చచ్చిపోయారా? ఇన్ని రోజులకు హిందూ మతాలు లేవా? ప్రతి ఇంట్లో శ్రీరాముడు లేడా? ప్రతి ఇంట్లో కృష్ణుడు లేడా? ఎవరు ఏ దేవుడిని కొలిస్తే ఆ దేవుడిని కొలవాల్సిన వాడు వాళ్ళ ఇంట్లో కొలుస్తూ ఉంటాడు. నువ్వు టెంపుల్ కడితేనే మాకు భక్తి వచ్చిందే? నువ్వు టెంపుల్ కట్టకపోతే మేము హిందువులంగా ఉండమా? మేము మారిపోతామా? మేము క్రిస్టియన్ అవుతామా లేకపోతే ముస్లిం అవుతామా? ఎలా అవుతాం? నువ్వు టెంపుల్ కట్టి టెంపుల్ రాజకీయాలు చేయడం అని ఇదొక దుర్భేద్యమైన ఆలోచన వాస్తవానికి. అసలు ఆ టెంపుల్ ఇప్పుడు నువ్వు భక్తిపరంగా కట్టి అసలు ఆ ఇష్యూయే లేకుండా దాన్ని క్లోజ్ చేస్తే నువ్వు మహోన్నతుడివై ఎల్లకాలం కొన్ని వందల సంవత్సరాలు కూడా నీ పేరు అలా చిరస్మరణీయంగా ఉంటుంది. నువ్వు దాన్ని బేస్ చేసుకొని నేను హిందువుని, నేను ముస్లింని, నేను కాదు. ఎందుకు నీకు మత రాజకీయాలు? నువ్వు మత రాజకీయాలు మళ్ళీ ఎక్కడి నుంచి లాగుతున్నావు? ఎప్పుడు మతాల కోసం కొట్టుకొని చచ్చి చివరికి ఎంతోమంది సాధనతోటి రాష్ట్రం వచ్చి ఓ దేశం వచ్చి ఇలా మనం స్వతంత్రంగా ఇంత ఇండివిజువల్గా నువ్వు నన్ను క్వశ్చన్ అడిగేలా ఇంత ఫ్రీడమ్గా బతుకుతున్నావు. మళ్ళీ మత ఉద్వేషాలు రెచ్చగొట్టి ఒక మాటను బయటకు తీసుకొచ్చి ఒక దాని మీద ఇష్యూ లేవనెత్తితే నువ్వు నన్ను అడగడానికి ఉండదు, నేను నీకు చెప్పడానికి ఉండదు. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి అసహ్యకరమైన జీవితం మనకు అవసరమా? హిందువు అన్నప్పుడు వాడు హిందువు అంటే పుట్టుక హిందువులో పుట్టాడు, చచ్చిపోయేదాకా హిందువులోనే ఉంటాడు. నువ్వు శ్రీరాముడిని మొత్తం మనకి శ్రీరాముడు నచ్చకపోవచ్చు, కృష్ణుడు నచ్చవచ్చు, కృష్ణుడు నచ్చకపోవచ్చు, ఇంకెవరు నచ్చవచ్చు, అందరినీ చేసుకుంటూ తను ఉంటాడు కదా. మేము ఈ టెంపుల్ కడతాం, మేమే హిందువులకు రక్షణ. ఏం చేస్తున్నావు నువ్వు? రక్షణ ఏం చేస్తున్నావు? ఆడికి వస్తే కూడా అది కోట్ల ఆదాయంతో నువ్వు కట్టావు. దానికి బదులుగా ఒక 2 సెంట్రల్ యూనివర్సిటీస్ కొడితే ఇలాంటి యూనివర్సిటీలు దేశంలో ఇప్పుడు చచ్చిపోయేంత వరకు కూడా ఇప్పుడు ఒక పని చెప్పినోడు, ఒక ఉద్యోగం ఇచ్చినోడు వాడు కొన్ని అంటే వాడు చేసిన రోజులు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వానికి ఉపాధి దొరికిన రోజులు నేను ఆలోచిస్తాడు. సపోజ్ నువ్వు ఒక క్యాండిడేట్ని తీసుకుపోయి ఒక ఎంప్లాయ్మెంట్ వాడిని క్రియేట్ చేస్తే
వాడు కోటాను కోటు అంటే అన్ని రోజులు కూడా ఇంకెంతోమందికి చెప్పుకొని అయ్యో పలానా అన్న నాకు జాబ్ పెట్టించాడు నేను ఇట్లా చేసుకొని బతుకుతున్నానే ఆనందపడతాను. నువ్వు టెంపుల్ కట్టావు, టెంపుల్ కడితే ఏదో ఎవరో కొంతమంది చెప్పారు ఇలాగే, ఒక టెంపుల్ కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు, ఒక యూనివర్సిటీ కడితే విద్యార్థులు తయారై దేశానికి మహోన్నతమైన ఉజ్వల భవిష్యత్తుని ఇస్తారని చెప్పారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే దేవుడి మీద, ఇప్పుడు దేవుడి కూడా మేము ప్రేమతో కట్టుకున్నాం, అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాదు, దాతలు ఇచ్చిన ఫండ్తో మేము గుడి కట్టినాం. దాని మీద ఇంత అపోజ్గా మాట్లాడడం ఎందుకు? అంటే సెంట్రల్ యూనివర్సిటీ లేవా, వేరే దగ్గర కడతాం. కరెక్ట్గా ఆలోచించండి, ప్రజలందరినీ అందులో మమేకం చేయాలనేది ఆయన ఒరిజినల్ థాట్ కాదు. టు బి ఫ్రాంక్, ఆయన ప్రజలందరినీ అందులో ప్రతి ఒక్కరు ఇప్పుడు చందాలు ఇవ్వండి అని ప్రతి ఇంటింటికి ఊరూరికి వచ్చి అవి అడిగారు చూసారా, డబ్బులు కూడా అడిగారు, చందాలు అడిగారు, ప్రతి ఊరు నుంచి ఎంతో కొంత చందా పంపించారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, టెంపుల్కి సంబంధించింది అయితే ఎవడు మళ్ళీ వేలెత్తాడు అనుకుండదు. ఎలాంటి కరప్షన్ జరిగినా ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలు ఇంకెంతెంత వచ్చినాయో నువ్వేనన్న లెక్కలు చెప్పగలవా? చెప్పలేవు. నీకు ఆ డబ్బు వస్తుంది, నువ్వు పెట్టాల్సిన డబ్బు పెట్టవచ్చు, ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఏ కథలు జరిగినా నువ్వు అన్నీ ట్రాన్స్ఫర్ చేయించవచ్చు అనేది ఒక ఇంటర్నల్, అదొక డిఫరెంట్ ఆలోచన. ఇప్పుడు మనం అన్నీ మాట్లాడడానికి అంత పెద్ద ఎలిజిబిలిటీ లేదు, ఇంకేది చెప్పడానికి లేదు, కానీ జనాలు అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే ఆహా మేము కూడా పెట్టాము అనేది మాత్రమే ఉంటుంది. కానీ కోటాను కోట్లు అందులో బ్లాక్ మనీ ఉంది, పెట్టాల్సింది పెట్టావు, ఏదో చేసావు, అంత మాత్రం నువ్వు టెంపుల్ కట్టినందుకు మాకేం అసహ్యం లేదు. కానీ ఆ టెంపుల్ని బేస్ చేసుకుని ఏదైతే చేస్తున్నావు చూడు, దట్ ఈస్ రాంగ్. వాళ్ళు ఏమంటారు అంటే మా గుడిని అంటారు, మా బీజేపీ పార్టీ హిందూ అంటారు, మరి అంటే ముస్లిమ్స్ పార్టీ కూడా ఏమై మీద ఉన్నారు, దాని మీద కూడా ఎందుకు విమర్శ చేయరు? ఇట్లాంటి కమ్యూనిస్ట్ భావజాలు మా మీద ఎందుకు కామెంట్ చేస్తారు, వాళ్ళ మీద ఎందుకు కామెంట్ చేయరు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు, వాళ్ళ గురించి అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది, ఎప్పటి నుంచి లీడ్ అవుతుంది? ఆల్మోస్ట్ తెలంగాణ పుట్టినప్పటి నుంచి కూడా ఓన్లీ హిందూ ముస్లిం బాయి అనే నడుస్తుంది మనది. ఈ రోజు నువ్వు హిందువు అనేది ఒక టాపిక్ తీసుకొచ్చావు, వాళ్ళు ఏ రోజు ముస్లిం అని తేలే, నేను హిందువుని, వాళ్ళు ఏ రోజు నేను ముస్లింని, నా పార్టీ ఈడ నెగ్గాలి, నాకు అతని ఈడ నడవాలి, మేము చేసిందే రూల్ ఉండాలి అని ఎంఐఎం ఎప్పుడు చెప్పలేదే? అసదుద్దీన్ చెప్పాడా, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారా? ఏది చెప్పారు? వాళ్ళంతా లీడ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఇంత శశశామలంగా ఉండడానికి కూడా వాళ్ళే కారణం. వాళ్ళ కొడుకు ఏమన్నా మాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వరు, హిందువులందరినీ చంపేస్తారని డైరెక్ట్ ఒక వీడియోనే రిలీజ్ అయింది, అది బాగా చర్చనీయంగా జరిగింది. మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? దాని పర్యావసానం, దాని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది దానికి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి ఒకరిని తిట్టాడనో ఎదుటోళ్ళని అన్నాడా అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం జరుగుంటుంది కదా. ఆ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే ఆయన ఎందుకు అన్నాడు అనేది అర్థమవుతుంది. ఆయన అన్నాడు అంటే అనొచ్చు, కాకపోతే అది ఎందుకు అన్నాడు అనేది నాకు క్లారిటీ లేదు దాని మీద. ఆయన అన్నాడు, నేను కూడా ఎక్కడో వీడియో చూసినట్టు గుర్తుంది నాకు, కానీ ఎందుకు అన్నాడు అనేది దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, హిందూ ముస్లింకి ఏ జరగవచ్చు, లేకపోతే ఆ పొలిటికల్గా ఏం జరిగిందో దాన్ని బేస్ చేసుకొని అని ఉంటాడు కదా. ఆయనను చంపేస్తానన్నాడు ఒక క్యాండిడేట్ అన్నంత మాత్రాన అది కాదు కదా. మనం ఆనాటి నుంచి కలిసి ఉన్న వాళ్ళము ఒక మాటతోటి విడిపోయి చేసేంత కథ కాదు కదా. అట్లయితే ఒకరోజు ఒక ప్రాణం కూడా మిగలదు. హైదరాబాద్ను ఇలా చూసామా? ఒకప్పుడు మనము రజాకార్ల పాలన అన్నట్టు 1956 టు బిఫోర్ 47 వరకు ఒకసారి ఆలోచించండి. మన విలేజ్లలో కూడా మనం పక్క విలేజ్కి పోలేకుండా ఉన్న పరిస్థితులు. అలాంటిది హైదరాబాద్కి వచ్చి దర్జాగా గల్లె ఎగరేసుకొని ఈరోజు బ్రతుకుతున్నామంటే ఏంటి? అన్ని మతాలు, ఇప్పుడు హిందూ అంటేనే భారతీయులు అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాల సమ్మేళనమే మన భారతదేశం. ఇదే మనకున్న ఐడెంటిఫికేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పరంగా కూడా మనకున్న ఏకైక అభిప్రాయం ఇదే, భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాలు, అన్ని సంస్కృతులు, కొన్ని వేల లక్షల జాతులు, మతాలు అన్ని నివసిస్తున్న ఏకైక దేశమే భారతదేశం. దానికి అలాగే ప్రత్యేకత ఉంది, మనకంటూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఈరోజు చేయొద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. అంటే అలా ఉద్దేశం ఏంటంటే మనం హిందువులమే, మనం భిన్నత్వం అందరం కలిసి ఉండాలంటారు, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనం దూరమే పెడుతున్నారు, మనం ఎందుకు అంత ప్రేమగా దగ్గర తీసుకోవాలని అలా వాదన. నాకు అట్లాంటి మంచి లీడర్లు చెప్పారు. నాకు అలా అనిపించట్లేదు. నేను హిందువుని, నేను చచ్చిపోయేంత వరకు కూడా హిందువుగానే ఉంటాను. నాకు నచ్చితే నేను చర్చికి వెళ్తుండొచ్చు, నాకు నచ్చితే ఇప్పుడు చిన్నోనికి బాగలేదు, మనం ఎక్కడికి వెళ్తాం? మన ఫ్రెండ్స్, మన ముస్లిం అతను ఏదో చెప్తాడు, ఆయనకు సెట్ అవుతుందంటే వెళ్తాం అంతే. క్రిస్టియన్ దగ్గరికి వెళ్తాం ఎందుకు? అరే మనకు ఈరోజు మనశ్శాంతి లేదు, ఏదో ప్రేయర్ చేద్దాము, కొంచెం మనశ్శాంతిగా ఉంటుందంటే వెళ్తాం, దాంట్లో ఏముంది?
యాజ్ ఏ ఇండియన్గా నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఎక్కడ నీకు ఏ మతంలోకి స్వేచ్ఛ అయినా ఉంది, కానీ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఏ మత విషయాలు నచ్చితే వాటిని నువ్వు పాటించవచ్చు, కానీ నువ్వు హిందువుగానే ఉండాలనేది నా కోరిక. అంటే వాళ్ళు ఏమంటారంటే మీ అట్లాంటి వాళ్ళు హిందువులలో ఉన్నారు, ఆ ముస్లింలలో కానీ క్రిస్టియన్లో కానీ ఇట్లాంటి క్యారెక్టర్లు అట్లా లేరు కదా. లేరని నువ్వు ఎలా చెప్పగలవు? ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషిలో ఆ వాదం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మతమే గొప్పదని వాళ్ళు చెప్తుంటారు, మన మతమే గొప్పదని మనం చెప్తుంటాం. కానీ మన మతంలో కొన్ని బాగుండవు, వాళ్ళ మతంలో కూడా కొన్ని నచ్చవు. వాళ్ళే మనకు అసలు నచ్చకపోవచ్చు, మనవి వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ అందరం కలిసే కొన్ని విషయాలకైతే కట్టుబడి అన్ని విధాలుగా ఉంటున్నాం కదా. ఇప్పుడు హిందువులే మనందరం కలిసి ఉండాలని చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు బయటికి రాలేదేమో అంతే. ప్రతి 10 మందిని నిలబెట్టి ఒక 10 మందిని వరుసగా పెట్టి అడిగి చూడు, ఏం తెలుస్తుంది కదా నీకు. అప్పుడే ఎవడు నాశనం అవ్వాలని ఏది కోరుకోడు. 10 మంది ఉంటే ఆ 10 మందితోటే అందంగా ఉంటుంది, అందరం కలిసి ఉండాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కడు. ఇది మతాలకు చిహ్నం కాదు. అంటే వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గర 10 మందిని 15 మందిని కనుక్కుంటా అలా మతాన్ని పెంచుకోవడానికి, మన హిందూ మతాన్ని తగ్గించడానికి అలా వాదన ఉంది. క్రిస్టియన్లేమో మనల్ని కన్వర్ట్ చేసుకుంటా హిందూ ధర్మం లేకుండా ఇండియాలో వేద్దామని అలా వాదన ఉందని వాళ్ళు బీజేపీ క్యాండిడేట్లు అంటారు. సరే, వాళ్ళ వాదన ఉంది, కరెక్టే. నువ్వు స్ట్రాంగ్ హిందువు అయితే నువ్వెందుకు చేంజ్ అవుతావు? అంతే కదా. ఇప్పుడు ఎవడో వచ్చి సపోజ్ నువ్వేదో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, అరే సివిల్స్ ఎందుకురా, ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది నీకు టైము, చక్కగా ఐటీ కంపెనీకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతే నువ్వు జాయిన్ అయిపోతావా? అంటే నీకంటూ ఒక థాట్ ఉండదా? నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్, నీ పేరుకు, నీ చిహ్నానికి నీకంటూ ఒకటి ఉండాలా వద్దా? యూనిక్ ఐడెంటిఫికేషన్ ఎందుకు? ఇప్పుడు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో నీకంటూ ఒక పర్పస్ ఉంటుంది. 100% ఎవ్రీ క్యాండిడేట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఓన్ పర్పస్ ఆల్సో. సో నువ్వు వాడు ఎవడో చెప్పిన దానికి నువ్వు వెళ్ళిపోతావా? అంటే నీకు ఆ మాత్రం కూడా నిలదొక్కునే శక్తి లేదా? వాడెవడో అడిగాడు, వాడు కన్వర్ట్ చేసుకుంటున్నాడు అంటే అది కాదు కదా, అది తప్పు. నీలో ఏమన్నా బలహీనతలు ఉంటేనే నువ్వు ఇంకో సైడు వెళ్ళాల్సి వస్తుంది. కానీ అది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడెవడో అన్నాడు చేర్పించుకుంటున్నాడు అంటే కొంతమంది దేనికో ఆశపడి పోతుంటారు. ఇప్పుడు మరి అలా చెప్తే పొలిటీషియన్స్ ఎందుకు పార్టీలు మారుతున్నారు? నువ్వు వచ్చినోడివి చచ్చినోడివి ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇళ్ళకి వచ్చినప్పుడు ఇంకో దాంట్లోకి ఎందుకు పోతున్నావు? సిగ్గులేదా ఇంకా మాట అడగడానికి, చెప్పడానికి? ఇల్లు గెలిచి అల్లకపోతావు, అల్లవే గెలిచి ఇల్లు పోతావు. వేసిన ఓటర్ పిచ్చోడా? నిన్ను ఎందుకు నమ్మాడు, నీ పార్టీని ఎందుకు నమ్మాడు, నీకు ఎందుకు ఓటేశాడు? సిగ్గు శరం లేకుండా మళ్ళీ అల్లపోయాను. అసలు నువ్వు జీవితంలో నువ్వు ఎలక్షన్లో పోటీ చేయడానికన్నా అర్హునివేనా? నువ్వు చేంజ్ అయినోడివి, ఎంత సిగ్గుచేటు. ఇంకా వాడు అలా కన్వర్ట్ చేస్తున్నాడు, ఇంకా నువ్వు వాళ్ళ గురించి మాట్లాడే అర్హతే నీకు లేదు. ఎలా అయితే చేంజ్ అయినా నా కొడుకులు ఉన్నారు. చేంజ్ అవ్వద్దు, వచ్చావా నువ్వు ఆ పార్టీలో చచ్చిపోయేదాకా ఉండాలి, లేకపోతే దెంగేయాలి బయటికి. ఫైనల్గా మీరు ఈసారి తెలంగాణ ప్రజలకు ఓటేద్దామని చెప్తారు. 100% అందరూ ఓటేయండి, బీఆర్ఎస్కి ఓటేయండి. బీఆర్ఎస్ ఖచ్చితంగా మీరు ఆలోచించండి, ఫ్యూచర్లో స్కోప్ ఉన్న పార్టీ, అది నిలబెడుతుంది. ఏదో కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినంత మాత్రాన, బీజేపీకి వెళ్ళినంత మాత్రాన ఆ పార్టీ డిజాల్వ్ అయ్యేది కాదు. ఆ పార్టీ బాగుంది, పార్టీ నాయకుడు మంచివాడే. ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఒక క్యాండిడేట్ ఏదైనా చిన్నవి చేసి ఉండొచ్చు, అది పొలిటీషియన్స్కి మనం సాధారణంగా భావిస్తాం. అంత మాత్రాన అది పార్టీ తప్పు, ఆ కథే తప్పు, వాళ్ళు చేసిన సిద్ధాంతమే తప్పు, వాళ్ళు చేసింది మొత్తం సర్వనాశనం అనేది శుద్ధ రాంగ్. అందరూ బీఆర్ఎస్కి మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోండి, కాకపోతే నా ఉద్దేశంలో మాత్రం బీఆర్ఎస్ ఈజ్ ద బెస్ట్ పార్టీ. ఓటు వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి మేలా తెలంగాణలో, ఓటు వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నావు? ఓటు కాయదమే రాలే కదా. అంటే ఓటు లేదా? ఓటు రాలేదా నీకు ఎప్పుడు కూడా? అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు రాలే. ఎంపీ ఎలక్షన్లు మీకు ఉంటాయి అందరికి, కొట్లాడి తిరిగి గప్చి పోకున్నా ఉంటాయి. ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇవి పేరెంట్లో రాలే, నాకు సీర కూడా రాలే తెలుసా. కేసీఆర్ ఇచ్చింది బతుకమ్మ సీర కూడా రాలే. నరసింహనా? ఏ పార్లమెంట్ అన్నా? సికింద్రాబాద్. మీరు ఈసారి ఓలకోటేద్దాం అనుకుంటున్నా, ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. కాంగ్రెస్కి ఎందుకన్నా కాంగ్రెస్కి ఎందుకు కొట్టేద్దాం అనుకుంటారు? ఏంటంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్ చూసినాం మనం, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏదైతే 5 గ్యారెంటీలు ఉన్నాయో రేవంత్ రెడ్డి చెప్పిండో 5 గ్యారెంటీ ఇంప్లిమెంట్ అవుతాయి. దానికోసం ఏంటంటే ఇప్పుడు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే గరీబులకు మంచిగా అవుతుందని చెప్పేసి చేస్తున్నాం. ఇప్పుడు మోడీ ఉండి ఏం చేస్తున్నానా, ఆయన మొత్తం ఉన్నోళ్ళకే దోషి పెడుతుండో, గరీబులకు అనేది ఏమొస్తుంది, కాలధనం అని చెప్పిండో, కాలధనం తెచ్చింది లేదు, చేసింది లేదు. 10 సంవత్సరాలు అవుతుంది, ఏం చేసింది లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎట్లా పబ్లిక్ ఎట్లా ఓటు వేస్తామన్నా?
ఏందైనా సెంటిమెంట్ యూజ్ చేస్తున్నానా. ఎలక్షన్ల ముందు లాస్ట్ టైం వచ్చేసి ఆ మిలిటరీ ఒకటి యూజ్ చేసిండు. ఈసారి ఏంటంటే అయోధ్య, ప్రతి ఒక్క హిందువులు అందరం దేవుని మొక్కుటలమే. ఏదైనా సెంటిమెంట్తో వాళ్ళు ఓట్లు దండుకొని చూస్తున్నారన్నా. దాన్ని తప్పేసి వాళ్ళు చేసింది మాత్రం శూన్యం పబ్లిక్ కోసం. కాదు ఇప్పుడు 5 గ్యారెంటీలు ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాయా? ప్రతి ఒక్కరికంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కదా, రుణమాఫీ కాలేదు. నిన్న రేవంత్ అన్న చెప్పిండు ఈ ఆగస్టులో చేస్తాను చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తాను చెప్పిండు. ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి చేయలేకపోయింది కాబట్టి 15 ఆగస్టు చేస్తాను చెప్తుండు 2 లక్షల రుణమాఫీ. 100 రోజుల్లో చేస్తున్నారు కదా అన్న 5 గ్యారెంటీలు, ఆ 100 రోజులు అయిపోయినాయిగా. ఆ 100 రోజులు అయిపోయినా ఎలక్షన్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఫ్రీ బస్ వచ్చింది, గ్యాస్ సబ్సిడీ వచ్చింది, తర్వాత వచ్చేసి మనకి ఆరోగ్యశ్రీ 10 లక్షల కార్డు వచ్చింది, ఇంకోటి మనకి అది వచ్చేసి ఆరోగ్యశ్రీ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రుణమాఫీ ఒకటి పెండింగ్ ఉందన్న, అంతే కదన్నా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఇప్పుడు పద్మరావు గౌడ్ కూడా చాలా మంచి క్యాండిడేట్, మరి పద్మరావు గౌడ్ బీఆర్ఎస్ ఉండదా? మరి బీఆర్ఎస్ ప్రభావం ఏముండదు సికింద్రాబాద్లో? అంటే బీఆర్ఎస్ గెలిస్తే సెంట్రల్లో ఏం చేస్తుందన్న? ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే సెంట్రల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ పీఎం అవుతాడా? వీళ్ళు ఏం చేయలేరు కదన్నా. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తారు సెంట్రల్లో, వీళ్ళు అధికారంలోకి వస్తే ఏదైనా పబ్లిక్ చేస్తారని అంటే పబ్లిక్ ఓటేయచ్చు. వీళ్ళకి ఓటేసి ఏదైనా వేసినా ఒకటే, ఏకున్నా ఒకటే కదా. కాంగ్రెస్ వచ్చిందంటే పబ్లిక్ సెంట్రల్లో వస్తుంది కాబట్టి, పబ్లిక్ ఏదైనా మనకి మంచి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఓటేసి మంచిదని ఆలోచన. ఏం పేరు అన్న మీది? మొహమ్మద్ అజీజ్. ఏ పార్లమెంట్ అన్న మీది? మాది ఉప్పాల్ వస్తుంది, మల్కాజ్గిరి. ఈసారి ఓలా కొట్టేద్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 3 నెలలు అయిపోయింది, కాంగ్రెస్ పరిపాలన బాగా నచ్చిందా మీకు? మంచిగా ఉంది, సూపర్ సూపర్. ఇప్పుడు 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. మన రేవంత్ అన్న చేస్తారు కంపల్సరీ, భరోసా ఉంది మనకు. ఇప్పుడు మా మల్కాజ్గిరి అభ్యర్థులు ఎంపీ మన లేడీ ఉంది, పేరైతే గుర్తులేదు నాకు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? భారతమ్మ. మీది మీ పార్లమెంట్ ఏది? వడ్డేరు బస్తి మన్కేష్ నగర్. కాంగ్రెస్ కోటేస్తాం. మరి కాంగ్రెస్కి ఎందుకు కోటేద్దాం అనుకుంటారు? మమ్మల్ని మంచితనంగా గెలిపించి మాకు 10 రూపాయలు సాయం చేస్తే, మాకు ఇంత స్థలం చూపిస్తే వేస్తాం, లేకుంటే వేయం. ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ చూపిస్తా అని చెప్పిందా మీకు? చెప్పలే, ఇప్పుడు వస్తే అడుగుతాము, అడిగినాక అప్పుడు ఇస్తా అంటే వేస్తాం. మరి పద్మరావు గౌడ్ ఉన్నాడు కదా, మరి ఆయన కోటేయరా? పద్మరావు గౌడ్ మీకు నుంచి నిలబడుతుండగా? నిలబడుతుండు. ఏమమ్ము గిట్లా అమ్ముకొని రోడ్ల మీద బతున్నాం సార్ నాన్న. ఏం అమ్ముకుంటా, ఏమి ఇస్తాడు? ఆయన గెలిచి ఆయన ఇస్తా అన్నాడు, ఆయన ఏమి ఇవ్వలేడు. పింఛన్ ఇస్తామ్మా అన్నాడు, ఏమి ఇవ్వలేడు. గమ్మున రోడ్ల మీద పిల్లలు వేసుకొని బతున్నా. ఇల్లు కూడా లేదు, డబుల్ బెడ్రూమ్ రాశారు, అది ఇవ్వలే. పింఛన్ రాశారు, అది ఇవ్వలే. ఆ గముసలు ఆయనకు కాలు నరి, నాకు ఇట్లుంది, పింఛన్లు ఇస్తా అన్నారు, ఏది ఇవ్వలే. మరి ఎట్లా? మీరు గెలుస్తారు నానా, బాగుంది, మాకింత సాయం చేయరు, మిమ్మల్ని గెలిపిస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా, మీకు సిలిండర్ 500కి సిలిండర్ ఇస్తున్నది, ప్రతి మహిళకు 2500 ఇస్తున్నది. మరి ఇవ్వలేదు, మళ్ళీ నువ్వు కాంగ్రెస్కి ఓటు వస్తున్నావు, మరి ఎందుకు ఇస్తా అంటున్నావు కాంగ్రెస్కి? ఇస్తే ఇస్తాం, ఇవ్వకుంటే ఏమో అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 నెలలు అవుతుంది, 3 నెలలకి ఏమైనా వచ్చింది కాంగ్రెస్ నుంచి? ఒకసారి అన్న రాలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు ఎత్తామంటున్నావు? వేయను ఇక, నాకు రేపు పింఛన్ ఇస్తే వేస్తాను, లేకుంటే ఇక. ఇప్పుడు కాంగ్రెస్ పింఛన్ ఇస్తే కాంగ్రెస్కి వేస్తావు, లేకుంటే కాంగ్రెస్ కోట వేయవు. మరి దేనికి కోట వేస్తావు? బీజేపీకి వేసుకుంటా. బీజేపీ కోట వేసుకుంటావా? ఓకేనా? రైట్, మరి ఓకే. అంటే నీకు ఏదైతే ఎవరొచ్చి నీకు పథకాలు నిండికి వచ్చి ఓట్లు ఇప్పిస్తే అలా కోట వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు? 10 ఉన్నాయి మా ఓట్లు, 10 సిద్ధంగా వేస్తా. ఓకే అమ్మ, రైట్.